అందరికీ జై హింద్ సార్. ఈరోజు నాస్తిక్ కేంద్రం వ్యవస్థాపకులు సరస్వతి గోరా గారి 110వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఐ రిక్వెస్ట్ డాక్టర్ జి సమరం, చైర్మన్ Atheist Center, to preside over the program. It is my pleasure to invite Dr. Christian Bartolf. He is representing Gandhi Peace Center from Berlin, Germany. Welcome to the dais. He is the chief guest for this today's program. Thank you. Now I request Dr. Samaram garu to preside over the program and start the program. Thank you. అందరికీ జై హింద్ సార్. ప్రముఖ సాంఘిక విప్లవకారులు, గాంధీవాది, నాస్తికోద్యమ నిర్మాత, స్వాతంత్ర సమరయోధులు అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి 110వ జయంతి సందర్భంగా ఏర్పాటైనటువంటి ఈ సభకు ముఖ్య అతిథిగా గాంధీ పీస్ ఫౌండేషన్ బెర్లిన్ నుంచి వచ్చినటువంటి డాక్టర్ క్రిస్టియన్ బర్లాఫ్ వారికి స్వాగతం పలుకుతున్నాను. అలాగే ప్రముఖ సర్వోదయ నాయకులు ప్రసాద్ గారికి, ప్రముఖ గ్రంథాలయోద్యమ ఉద్యమకారిణి డాక్టర్ శారద గారికి, రష్మి గారికి, ప్రముఖ విద్యావేత్త శ్రీమతి డాక్టర్ రెజీనా గారికి, అలాగే సామాజిక విశ్లేషకులు అయినటువంటి డాక్టర్ సుందర్ గారికి, డాక్టర్ మారు గారికి, సభలో ఉన్న వారందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. అలా నియంత గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఫిజికల్గా ఏర్పాటు చేయడమే కాకుండా ఫేస్బుక్లో గోరా సంబంధించినటువంటి ఈ సరస్వతి గారి కానీ ఎథీస్ట్ సెంటర్ పేజీలో కూడా లైవ్ వెళుతుంది. ఎథీస్ట్ సెంటర్ పేజీలో లైవ్ చూస్తున్నటువంటి అందరికి కూడా ప్రేక్షకులకి స్వాగతం పలుకుతున్నాను. మన ఎథీస్ట్ సెంటర్ జరిగే కార్యక్రమాలన్నీ కూడా లైవ్లో పెట్టడం జరుగుతుంది ఫేస్బుక్లో ఎథీస్ట్ సెంటర్ని. అలాగే చాలామంది చూస్తున్నారు. ఇప్పుడు కూడా ఎంతో ఆసక్తితో కలిగిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ స్వాగతం పలుకుతూ, సరస్వతి గోరా గారు మాకు అమ్మగారు, అలాగే అందరికీ అమ్మగారు, అలాగే పిల్లలకి అమ్మమ్మ, తక్కిన వాళ్ళకి తక్కిన వాళ్ళందరూ కూడా అమ్మ అమ్మమ్మ అని పిలిచేటి ఒక మాతృ హృదయం. అదే ఆ మాతృ హృదయంతోనే మానవత్వం కోసం, సమానత్వం కోసం, సాంఘిక సమానత్వం కోసం కృషి చేసిన వ్యక్తి. అలా గోరా గారి సతీమణిగా ఉండి గోరా గారితో ఎంతో బాధ్యతాయుతంగా, ఎంతో కమిట్మెంట్తో, దీక్షతో సామాజిక విప్లవం కోసం, సామాజిక పరివర్తన కోసం, కులమతాల నిర్మూలన కోసం, అంటరాంతర నిర్మూలన కోసం, సమాజంలో ఇన్ని రకాల అసమానతలు ఉంటాయో అసమానత అందరికీ సమానం, దాంట్లో మానవులంతా ఒకటే. అలాగే వాస్తవికత కావాలి, సంఘతృప్తి కావాలి, వ్యక్తి గౌరవం కావాలి అనేట్లో వాస్తవ్య నాస్తికతకు సంబంధించిన వాస్తవ్య ప్రిన్సిపల్స్ ప్రకారంగా చేస్తూ, నాస్తికత్వం అంటే అది ఆచరణ, ఒక జీవిత విధానం. ఆస్తికత్వం కూడా ఒక జీవిత విధానమే. నాస్తికత్వం
నాస్తికత్వానికంటే ఎన్నో రెట్లు మెండ్ర అంచేత ఆ జీవితం నాస్తికుడు అంటే ఎలా ఉంటారు అని ఆచరణలో ప్రతి విషయాన్ని, అది కుటుంబపరంగా కానివ్వండి, సామాజిక పరంగా కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, ఈ రంగం ఆ రంగం కాదు, అన్ని రంగాల్లో కూడా నాస్తిక దృక్పథంతో పనిచేసి ఇలా ఉంటుందని ఉదాహరణగా చూపించిన వ్యక్తి సరస్వతి గోరా గారు. నాస్తికత్వం అనేది ఒక పాజిటివ్ అప్రోచ్. అందుకని గోరా గారు పాజిటివ్ ఎథిజం అని పేర్కొన్నారు. మామూలుగా అయితే నాస్తికత్వం అంటే కేవలం దేవుడు లేడు, ఈ దేవతలు లేరు, ఇవన్నీ ఆచారాలు సాంప్రదాయాలు తప్పు అంటే ఖండించడం తప్ప, సరే అవన్నీ తప్పే, కానీ ఏమిటి నువ్వు దేవుడు లేడు అంటున్నావు, దేవతలు అంటున్నావు, ఈ ఆచార సాంప్రదాయ తప్పు అంటున్నావు, ఇవన్నీ తప్పు అన్నారు. కానీ ఆ తప్పని తర్వాత ఏది మంచి ఏది చూపిస్తారు? మంచి ఏంటంటే ఎవరు సరిగ్గా చెప్పారు? గోరా గారే మొట్టమొదటిగా నాస్తికత్వం అంటే ఆచరణ, ఇది ఆస్తికత్వం అంటే ఎన్నో రెట్లు మిన్న మా మనిషికి స్వేచ్ఛనిచ్చి, మనిషికి గౌరవం ఇచ్చి, సమారం తీసుకొచ్చి, మానవత్వం నెలకొల్పి, సమాజంలో సామరస్య వాతావరణం నెలకొల్పాలంటే నాస్తికత్వమే కావాలి. ఇలా ఉంటుంది అన్ని రంగాల్లో చూపించడానికి గోరా. ఇంక అప్పట్లో అందుకని పాజిటివ్ ఎథిజం. ఊరికే తిట్టడం అనేది నెగిటివ్ ఎథిజం కాదు. జీవితం అంటే ఇలా ఉంటుంది. దేవుడు లేనప్పుడు వ్యక్తి తన మీద బాధ్యత తీసుకుని ఏ పనికైనా తానే కర్త, తానే కర్మ, తానే క్రియ నిరూపించి ఒక ఆదర్శవంతమైన జీవితం, ఆచరణీయమైన జీవితం చూపించిన వ్యక్తి గోరా. అటువంటి గోరాన్ని 100% అనుసరిస్తూ ఇది నా జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే వాటిని ఎదుర్కొంటూ జీవితాంతం కృషి 94 సంవత్సరాలు గోరా గారు పోయిన తర్వాత కూడా 30 సంవత్సరాలు నాస్తికోద్యమాన్ని నడిపించి తనదంటూ ఒక ప్రత్యేక ముద్ర చూపించిన మహా వ్యక్తి సరస్వతి గోరా. ఇక సరస్వతి గోరా గారు సార్ ఎంతమందో మహిళా ఉద్యమ నాయకులు ఉన్నారు. వాళ్ళని మహిళా ఉద్యమం, మహిళల స్వేచ్ఛ, మహిళల రక్షణ అంటూ చేసేవాళ్ళే తప్ప జీవితానికి సంబంధించిన అన్ని రంగాల్లోనూ, సమాజానికి సంబంధించిన అన్ని రంగాల్లోనూ ప్రతి విషయాన్ని స్పృశించి దాన్ని ఆచరించి ఇలా ఉండాలని చూపించిన వ్యక్తి గోరా, సరస్వతి గోరా. అందుకనే పాజిటివ్ ఎథిజం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆచరణీయంగా ఆదరణపూర్ణంగా జరిగింది. అటువంటి సరస్వతి గోరా గారి జయంతిని మన జరుపుకోవడానికి చాలా చాలా నిపుణులైనటువంటి నిష్ణాతులైనటువంటి స్పీకర్స్ ఉన్నారు. ఇవాళ మరి గాంధీ పీస్ ఫౌండేషన్ బెర్లిన్ నుంచి వచ్చిన డాక్టర్ క్రిస్టియన్ బెర్లాఫ్ వారికి స్వాగతం పలుకుతూ ఆయనకి వేరే కార్యక్రమం ఉంది, అది మన చీఫ్ గెస్ట్ కార్యక్రమం కూడాను. ఆయన ఉన్న కొద్ది రోజుల్లోనే మన సర్వోదయ ప్రసాద్ గారు ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దాదాపు 40 కార్యక్రమాలు ఏర్పాటు చేసి వచ్చిన 15 రోజుల్లో 40 కార్యక్రమాలు ఆయన మాట్లాడుతున్నారు. నా లవణం గారు అందరూ ఆయన తెలుసు, బాగా మన నాస్తిక విషయాలు తెలుసు, నా ఎథిజం తెలుసు. ఆయన గాంధీ మన చీఫ్ గెస్ట్ గాంధీ గారి గురించి పరిపూర్ణంగా అధ్యయనం చేసిన వ్యక్తి, గాంధీజాన్ని ఆచరిస్తున్న వ్యక్తి. పాశ్చాత్య దేశంలో బెర్లిన్లో తను ఒక గాంధీ పీస్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి అవిరళ కృషి చేసిన వ్యక్తి. చీఫ్ గెస్ట్ని మాట్లాడగలుగుతాను. ఐ రిక్వెస్ట్ డాక్టర్ క్రిస్టియన్ బెర్లాఫ్ ఆయన్ని మాట్లాడుతున్నా కోరుతున్నాను. ప్లీజ్. My memories go back to Lavanam, son of Gora, and he was so warm-hearted. He was a guest thrice in our Gandhi Information Center, Research and Education for Non-Violence, and this was a great highlight that he visited us. He spoke with me about Gora, his father, and dialogue Gora had with Gandhi, and this is documented in this booklet, An Atheist with Gandhi, published by Navajivan Publishing House. And this reminded me at Gandhi's wish to find that God and truth are convertible terms.
So he came to the conclusion that it is easier to interact and communicate with atheists by highlighting the fact that truth is God. And now you find this saying, truth is God, and the way to truth lies through non-violence, through ahimsa. And this is very significant, because Gandhi in the first instance was searching for truth and wanted to inspire all of us to search for truth. So truth is number one. Truth is priority. So if you're asking yourself what is distinguishing Gandhi from others, first of all, he was a truth seeker, and he called his autobiography, a second experiments with truth, the story of my experiments with truth. And you know, if you want to say what is the opposite of truth, of course it's untruth, comprehensively spoken. But we associate with untruth lies, hypocrisy, bigotry, and all this. It means truth is like a Euclidean point. It's trying to find it. We are all imperfect. We are doing mistakes. We are all not perfect human beings. We are not perfect beings. But this drive to find truth. And what is the meaning of truth? Truth is nothing absolute, completely individualistic or independent. It's truth is a social reality. It's the fellowship of beings, human beings, but also animal beings, plants, and even, like Sir J.C. Bose found out, even the so-called anorganic beings. You see, truth is all-pervading, but we only find some glimpse of truth sometimes in our lifetime. So, and finding truth is not just a matter of, we say, research, independent from activity, social activity. It is always linked with both. Service on the one hand, service for those who need care and attention, but also truth to find out in books. You'll find this wonderful library here. So it's a good basis, marvelous exhibitions with references to thinkers. It means truth can be found not just in books and in exhibitions or articles, but also truth can be found, as we know from Gandhi, in the village hut, in the shelter of a untouchable, of a Harijan. Only if a Western thinker comes to India, he will not find the truth in the city, in the big city, but in the hut of a Bangi. Only. This is what he told all the representatives of the Inter-Asian Relations Conference. So all those who say ex oriente lux, that means the light comes from the east, they will find truth only in those places which are almost invisible for the tourists and for the conference guests, usually. So that's why the Atheist Center is a central center for searching for truth by social
reform work day by day. This is what I felt. And in addition, you can say that this project, Following Truth, is not just linked to Gandhi or Gora or Vinoba, who came here, but it is linked, this project is linked with all of us. We are all links of a chain. We pass it on to younger generations. What we found out will be read by younger generations and even those who have not been born. And now our central challenge is to keep life on this planet, make it flourish again, and stop all the forces of destruction, which are immense, as we know. Non-violently, on the way of non-violence. That's why Ahimsa is the central philosophy for this century. This is the message not only for all those who follow this philosophy in India, but all over the world. And that is why it is significant that even on the framework of the United Nations system with 194 member states, non-violence became an ethical norm since Gandhi's birthday is celebrated as an international day. So, to sum it up, Lavanam was a messenger from the East, but he was convincing because of his warm heart and because of the fact that he linked atheism with social service. Atheism not as an ideology, not as opposite to the ethical wisdom of religions, but as a new basis maybe for science with ethics and social service with conscience. And conscience is the central keyword. The freedom of conscience is an integral freedom of the Universal Declaration of Human Rights. Means that each one of us has a still small voice within and inward light. So each one of us equally, through the freedom of conscience, can find truth to the best of each respective skills, knowledge. Now we shall help each other mutually to improve these skills, this knowledge, by mutual aid, following the knowledge of the wisdom of Prince Kropotkin, by mutual aid, solidarity, and with compassion, and empathy, which is not just sympathy, it's empathy, meaning identification with the poorest, becoming a Harijan yourself. We are all children of God, of the truth. Thank you. థ్యాంక్ యూ సార్. డాక్టర్ క్రిస్టియన్ బెర్కాఫ్ ఆయన మాట్లాడుతూ మరి గాంధీ గారు అహింస, సత్యం వాటి మీద చాలా స్ట్రెస్ చేశారు. ఏదైనా ట్రూత్ అనేది గాంధీయంలో చాలా ముఖ్యం, అలా అహింస అనేది ముఖ్యం. అలాగే ఘోరగా ప్రతిబంధ నాస్తికత కూడా సత్యం, ఏదైనా సత్యం మీదే, వాస్తవికత మీదే, సత్యం మీదే సమాజం ఉండాలి, సత్యం మీద ప్రతిదీ ఉండాలి, వ్యవస్థ ఉండాలి అనేటి ఘోరా గారి మీద. అలాగే అహింస, అలాగే సమానత్వం, ఈక్వాలిటీ, ఇవన్నీ కూడా ఏదైతే గాంధీ గారు చెప్పారో, గాంధీ ప్రతిపాదించారో అలాంటివన్నీ కూడా ఘోరా ప్రతిపాదించేటి ఎథియిజంలో కూడా టోటల్గా ఉన్నాయి. ఆ రకంగా గాంధీకి ఘోరాకి మధ్య చాలా సారూప్యం ఉంది. సమాజం ముందుకు వెళ్ళాలంటే శాంతి ఉండాలి, పీస్, ఆ పీస్ కాబోతుంది, సమానత్వం ఉండాలి, సత్యం మీదే ఉండాలి. ఏదైనా సరే, ఏదైనా ట్రూత్, ఘోరా అదే చెప్పారు, సత్యం మొట్ట
మొట్టమొదటి ప్రిన్సిపల్ వాస్తవికత, రియాలిటీ. రెండోది సమానత్వం, సమానత్వం, సాంఘిక సమానత్వం కాదు. ఈ విధంగా మొత్తం మొత్తం అలాగే యుతి సెంటరు చాలా ఆర్గనైజ్ చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంది సమానత కోసం, సమాజం కోసం. అవి కూడా చాలా హర్షణీయం. జీవితానికి సంబంధించిన అన్ని రంగాలని చేస్తుంది. గోరా లవణం గారితో నా పరిచయం ఉంది. ఆయనప్పుడు కూడా చాలా తెలుసుకున్నాను అని చెప్పి యుతి సెంటర్ కార్యక్రమాలు కూడా ఆయన చేశారు. ముఖ్యంగా గాంధీ, ఎందుకంటే ఈ గాంధీ అదే గాంధీకి సంబంధించిన సిద్ధాంతాలన్నీ కూడా ఎథిజంలో గాంధీ ఎలా చెప్పించాడు దాని ఆధారంగా మన ఎథిజంలో కూడా కనబడతాయి అని చెప్పి ఎథిస్ట్ యాక్టివిటీస్ని ఆయన ప్రశంసించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఏ గుడ్ వండర్ఫుల్ స్పీచ్, వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, వెరీ నైస్. అండ్ ఇట్ విజ్డమ్ కావాలన్నారు అందరూ. విజ్డమ్ యాక్చువల్లీ ఆ విజ్డమ్ వీ వాంట్ విజ్డమ్ ఎవరీ పర్సన్. దట్స్ ఆల్. విజ్డమ్, ఈవెన్ దేర్ ఇస్ విజ్డమ్. అప్పుడు దీంట్లో నుండి అన్నీ కూడా ఏది నిజమో ఏది అబద్ధం తెలిసి. దేవుడు అనేది అది అబద్ధం. ఎలా అబద్ధం? మానవుడి నుంచి అది ఊహమాత్రం, నిర్ధారణ అబద్ధం. ఏదైనా ట్రూత్, సత్య నిర్ధారణ నిలిచిందే నిజము. అది ఎక్కడ తెలుసుకుని సత్య నిర్ధారణ ఉంటుంది? విజుడం ఉంటేను. ఆ విజుడం కాదు గాంధీ అన్నారు, గోరా అన్నారు. ఆ చేత చాలా ఉన్నాయి. అందుకే గాంధీ గోరా మధ్య ఎక్కువ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మరి నెక్స్ట్ ఈయంతో పాటు వెళ్ళిపోవాలి డాక్టర్ ప్రసాద్ గారు, డాక్టర్ ప్రసాద్ గారు. ఆయన కూడా ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ప్రసాద్, ఆయన కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వారికి కూడా అర్థమయ్యేట్టుగా కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడతాను. ఎందుకంటే ఇంతకుముందు సమావేశాలు ఆయన అలా కూర్చోబెట్టి అందరూ తెలుగులో మాట్లాడితే నేను ఒకటే చెప్పాను, గాంధీ గారు చెప్పిన అహింసా సిద్ధాంతానికి వ్యతిరేకం ఇది చాలా పెద్ద హింస అని చెప్పాను. ఒక మనిషిని కూర్చోబెట్టడానికి అర్థం కాకుండా మనం మాట్లాడుకోవటం. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బి హియర్ ఆన్ ఎ వండర్ఫుల్ అకేషన్. ఇట్ వాజ్ మోర్ ఆర్ లెస్ I feel myself very fortunate to be here along with Dr. Christian Bolthoff from Germany. He is from the Gandhi Information Center. He is the president. He is one who has done enormous research. People who are in the Gandhian movement or Gandhian scholars or in the universities, they do study Gandhi. And I met a number of people like that. But in his case, his research happens to be more deep. Extremely deeper, and he studied not just Gandhi, but all those people who influenced Gandhi. That is, he studied Leo Tolstoy, John Ruskin, Henry David Thoreau. So these are the great influence and many more on Gandhi. And in addition to that, he studied the contemporaries of Gandhi, those who worked with Gandhi like Herman Kallenbach or Sonia Schlesien, the secretary of Gandhi in Johannesburg. And only when we study the lives of those people associated with Gandhi, we will get a better picture, deeper picture, and we get a different understanding. And in 1996, when we went from the Atheist Center, the first youth exchange program, the first youth delegation from Atheist Center went to Germany. So I was the team lead, and Rajita was a member of the team, and she performed a dance at Gandhi Information Center. Then later I went to Germany and he hosted me. I stayed with him, and I was amazed to see the kind of collection he has, the kind of work he does, very inspiring. Then I thought the benefit of his scholarship and erudition should be benefiting India. So I invited him to India, please come. And I am so glad and so grateful to him that he could find time to come to India. I originally thought it should be from 21st September, the International Day of Peace, to 2nd October, International Day of Non-Violence. But by the time people knew that he is coming to India, I received many phone calls, many emails, bring him to our place. So instead of leaving India on the 3rd of October, he is leaving on the 15th of October. That means totally 25 days he is going to be here in India. And one leg is from Hyderabad to Hyderabad, covering Visakhapatnam,
Rajamandri, Ramachandrapuram, places like that. Now we are here, then we are going to Nellore, Tirupati. One leg. Next leg will be the North Circle. We are going to Aurangabad, Jalgaon, Delhi, Arunachal Pradesh in the northeast, Meghalaya, Gujarat, the other side of the country, so that the message of Dr. Christian Botov can go far and wide in India. And today is the 110th birth anniversary of Amma Garu, that we very affectionately call Saraswati Gora Garu. And if we see anyone with a great human values, the real human values, talking about human values is different, talking about humanism is different, practicing humanism is different. And my association with Atheist Center dates back to 1971. When I was a teenager, when I was studying in a college, I got influenced by a lecture by Dr. Lavanam Garu in our college, and thereafter I am associated. So I have seen very personally, directly, both Gora and Saraswati Gora. So they were the days when people used to talk very critically, as if there is somebody who has no God, how can such people exist? Very peculiar kind of, and I am talking about 50 years back, peculiar ideas, peculiar talking about a family. So we were extremely curious. But when I came here along with Lavanam Garu and met so many people like Vijayan Garu, Samaram Garu, Niyant Garu and all these people here, it was a different experience, such a indelible impact, indelible mark it was on my mind. As I was very curious looking around the world, I think it was those days we were stretching our neck out and trying to look at the world. A very fascinating experience. Both Gora Garu and Saraswati Garu. Unusual humanism, and they are fountains of humanism, I would say. And I was personally witnessing that in the case of both Gora Garu and Saraswati Gora Garu. And usually people say that there is a woman behind the success of every man, and definitely Saraswati Gora Garu's contribution is no less. From the better half or the person, the wife, a man can't really go forward. But at the same time, even after the demise of Gora, the leadership she provided to the atheist movement, atheist center, the social reform movement is unparalleled. And here we should know that she is no less a leader than Gora. And people may say that when she talks, it may not be the same kind of scholarly expression, but the way she talks and the way it touches the hearts of the people is something unimaginable. So she speaks and people get mesmerized, so convinced, so thoroughly. So I pay tributes to the memory of Saraswati Gora Garu. What a wonderful personality she is. And whenever we are here, Kranti and myself, I married Kranti, the granddaughter of Gora and Saraswati Gora Garu. She always works. Whenever you see her, she always keeps on working. And whatever Gandhi talked about, this Shrama Samskar, we could see both in Gora and Saraswati Gora, constant work, the physical work. That is how you identify with the downtrodden and those who are less better off. Because the kind of society that is constructed here is that those who are intellectuals are seen as superiors. Those who physical labor, they are seen as less in the society. But whereas denying all that, even doing the menial works, both Gora and Saraswati Gora have shown a model, and they became extremely dearer to Mahatma Gandhi. In fact, you were talking about that. The book, An Atheist with Gandhi, gives a wonderful reflection of how Gandhi received. Normally people think that Gandhi being a theist,
he would not accept Gora because Gora comes from a atheistic background. But Gandhi was such a very intelligent and very discerning person. For him it is not so important as to what you talk, what you do is more important, and that is the yardstick with which Gandhi used to measure people. And Ramaswamy Garu, he was the one person who told Gandhi that here is one person, Gora, he is an atheist, but the kind of work he does is something very fascinating, and he is doing the work with the downtrodden. Because in our society, it is riddled with caste, religion, divisions, high and low in the society. And what is the solution for that? How do you bring an egalitarian or equal society? So the solution that Gandhi and Gora took, it is one and the same. Both said, all humanity is one. All humanity is one, therefore it has to be intermarriages between different castes or different religions. But what I would like to say is that caste or religion, they are not the real things. There is nothing like a caste. If you take a person, can you say he belongs to so and so caste? Is it scientifically provable? Never. So caste is only consciousness. Religion is only consciousness. You think you belong to so and so caste, you think you belong to so and so religion, it's only a consciousness. The moment you say I want to change to another religion, how can you change if it is a permanent element in you? If religion and caste, they are not the permanent element in you, how do you divide people on that basis which is not a permanent element? So basically this creation of the structures meant for exploiting people. Why should there be a system like slavery which existed in the United States? And to keep a large population under slavery, you have to create that kind of a mental frame for them. Their consciousness, I am born as a slave, I'll die as a slave, and my existence is only to subserve the interest of somebody else. And once they are in that kind of a mind frame, then they can be exploited, their entire labor can be exploited by others. And same is the case with the bonded labor. Same is the case with the feudalism. In the rural areas, many people, they are kept under abject poverty, and they think they have got their own existence of their own. They think they are existing to subserve the interest of somebody else. So this is very subtly developed. You may say that there is no author for this. No single individual is responsible for creating this kind of a situation. But ultimately, people exploited, people used that kind of things which existed, whether it is the God belief or a religion or a caste, people used it. So the answer for this is break it. Even the program like why should food habits be linked? Because food is a choice. You can have your own choice, I can have my own choice. But in this society, in our society, in this country, food habits are linked with the caste and religion. So this division is not superficial, it has gone very deep. So how to break this? The way in which Gora thought about, the innovative way in which he has seen, impressed Gandhi tremendously. So it made Gandhi say, I cannot say my theism is right, nor can I say your atheism is wrong. So you may come someday to my way, I may come to your way, or both of us can find a third way. This is an honest intellectual journey. When somebody is a believer in truth, this is the ultimate outcome. So this is what we have seen in Gandhi. In fact, personally for me, we are all born much later after the assassination of Mahatma Gandhi, but we have seen Gandhi through Gora, through Saraswati Gora. For us, they are the personification of what all Gandhi stood for. Absolutely. Perhaps even more than that. Gandhi taught many things, but Gora actually implemented, did it, and he faced all the challenge, all the outcast. And not only the social outcast, even at the economic front, he was removed from the job that he was doing for his views. In fact, it is atrocious and unfortunate.
that I may have my own views, but I am doing my work and I should be respected for what I do. It was not that. Because I hold certain views, he was removed from the job and he had 9 children to feed, not the modern days, those days. So he had the guts, he had the courage to go to the public and live on the support of the people. And today, so this whole family, Gora family, is one of the outstanding models in this country, in this society. So we have to protect and preserve. That's what is most important today. And I am extremely happy to be here, talking to all of you and with Dr. Christian Boltoff and Dr. Samaram. He is our unquestioned leader. Whatever he does, whatever call he gives, we all follow. We would like to do more and more things. And one small thing I want to announce here, like while he is here, Dr. Christian Boltoff, earlier to this we have done a conference in Stanford University in the United States. We called it Gandhi King Conference. We had 2 members of Gandhi family, 2 members from the King's family, 2 members from Caesar Chavez family, and also Nelson Mandela's daughter came. It was something like a feast to eyes and ears. But when we wanted to do the next conference, there was COVID, so we could not go forward much. Now we are planning to organize a Gandhi Mandela conference in South Africa, in Pietermaritzburg. Pietermaritzburg is a place where Gandhi was thrown out from the first class compartment because he was a colored person. And Gandhi, instead of pocketing that insult, he said, I'll fight this injustice. The outcome, Satyagraha, the greatest gift of Mahatma Gandhi to mankind. So that was born on June 7th, 1893. So next year, it is going to be 130 years. We are hosting a conference there, Gandhi Mandela King Conference in Pietermaritzburg, South Africa, for 4 days, 6th, 7th, 8th, 9th. I request through this August meeting that Dr. Samaram Garu should come there and play a key role. In fact, we have invited Christian Boltoff also. And during my travel this time, so we met so many people like Andhra University, then Rajamandri institutions like that, several places. We should like to have a large number of people from India participating in that and should speak whatever equality Gandhi had spoken, that was eloquently demonstrated by Gora and Saraswati Gora. And the work and the message of Gora and Saraswati Gora should reverberate the world over. Perhaps one occasion is the South Africa conference next year, June. In fact, people are talking about you, that you should be there in the conference. So I would like all of you to get it. I will share information with Dr. Samaram, and we should, Atheist Center's work and philosophy should reverberate and should reach people across the globe. With these few words, I say thank you very much for your kind opportunity given to me. Only thing is we have to go from here now to Pallipadu, here in Nellore. And then we have programs there, then Tirupati. So just going around the country. Thank you very much. Namaskar. థ్యాంక్ యూ ప్రొఫెసర్ డాక్టర్ ప్రసాద్ గారు. మీరు చక్కగా తెలుగులో మాట్లాడతారు, ఇంగ్లీష్ ఆంధ్ర టెక్నాలజీ వద్దండి. మరి చాలా చక్కగా ఆయన గోరా గారి గురించి, సరస్వతి గోరా గారి గురించి, మరి ఎథిస్ట్ యాక్టివిటీస్ ఏమి చేస్తారు చక్కగా వివరించారు. వారి ధన్యవాదాలు. నెక్స్ట్ మనం కార్యక్రమంలో సరస్వతి గోరా గారి మీద సకల్ గారు రాసిన పుస్తకాన్ని డాక్టర్ సుందర్ గారు రిలీజ్ చేస్తారు. Thank you for Sundar garu. Thank you very much for releasing this book. Now I request Sharada garu, Dr. Sharada garu, speak about Dr. Saraswati Gora. అందరికీ నమస్కారం. నాకు ఇక్కడ ఎవరు శారద గారు అంటే బాగోదు, ఎందుకంటే సొంత పిల్లని నేను ఇక్కడే పెరిగాం. ఆ వెనకే మా ఇల్లు, స్కూల్ అంతా స్కూలు, చిన్నప్పుడు ఆడుకుంటాం అంతా ఇక్కడే కనుక అమ్మమ్మ గురించి చెప్పాలంటే చాలా ఉంది. మీ అందరికీ తెలుసు ఆవిడ గురించి. 94 ఏళ్ళు సుదీర్ఘ జీవితం, ఎన్నో కార్యక్రమాలు. ఏదో బతికామంటే బతికామని కాకుండా
పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఆవిడకి 13వ ఏట పెళ్ళైనట్టు, 12వ ఏట, 9, 12 పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఖద్దరు ధరించారు చనిపోయే వరకు. సో గాంధీ గోరా గారిని చేసుకోకముందు సనాతనమైన కుటుంబంలో పుట్టారు ఆవిడ, చాలా సనాతనమైన కుటుంబం. అయితే పెళ్ళైన తర్వాత ఆవిడ కౌలాలంపూర్ అది వెళ్ళినప్పుడు చాలా కార్యక్రమాలు చేశారు. మనకి తెలుసు గ్రహణం మొర్రె గురించి చాలా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉండేవి. అలాంటప్పుడు ఆవిడ ప్రెగ్నెంట్గా ఉండి కూడా ఏమీ చేయకుండా బయట తిరిగి పనిచేసి కూరగాయలు కోసి అన్నీ చేశారు. ఇప్పుడు మనకి అది గొప్ప కాదు, ఇవాళ చేస్తే అదేం పెద్ద ఇది కాదు, కానీ ఆ రోజుల్లో ఆ టైంలో ఆ పని చేయటం అనేది చాలా చాలా కష్టమైన పని. ఎన్నో నమ్మకాలు, ఎన్నో ఇది ఉన్నటువంటి రోజుల్లో కూడా ధైర్యంగా అమ్మమ్మ ఆ పని చేశారు. అట్లాగే నిప్పుల మీద నడిచారు, అది మనకి చాలా మహత్యాలు ఇది అని నమ్మే రోజుల్లో ఆవిడ స్వయంగా నిప్పుల మీద నడిచి ఇదంతా ట్రాష్, సైంటిఫిక్గా రీజన్ ఉందే తప్ప ఇది నిజం కాదు అని. అట్లాగే ఈ నగలన్నీ తీసేశారు, నగలతో పాటు తాళిబొట్టు సహితం, ఆడవాళ్ళకి తాళి ఉంటే బానిసత్వానికి ఇది అనే ఉద్దేశంతో తాళిబొట్టు కూడా తీసేశారు, నగలు తీసేశారు, బొట్టు గాజులు అన్నీ. అది చాలా గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పు. అది అలాంటివి చేయటం అనేది అంత తేలికైన పని కాదు. అట్లాగే గోరా గారి నాస్తికుడు అనే ఉద్దేశంతో ఎన్నో చోట్ల ఉద్యోగం తీసివేసిన అప్పుడు కూడా ఆవిడ ధైర్యం వదిలిపెట్టలేదు. చాలా ధైర్యంగా, పెద్ద సంసారం, ఆర్థికంగా ఇబ్బందులు అయినా ఆమె కోరుకున్న లక్ష్యాన్ని వదిలిపెట్టలేదు. ఆవిడ ఒకటే చెప్పారు, స్త్రీకి నగలు కాదు అలంకరణ, ధైర్యం, పట్టుదల, సాహసం, ప్రశ్నించే తత్వం ఉండాలి అని. అట్లాగే ఆ ధైర్యంతోనే, ఆ పట్టుదలతోనే, విద్యతోనే ఆవిడ ఎన్నో పనులు, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. మేము చిన్నప్పుడు ఆడుకుంటూ ఇక్కడ చదువుకుంటూ ఉన్న రోజుల్లో ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండేవారు. ఆవిడ చేయటమే కాకుండా అందరితో అమ్మ ఎప్పుడు అంటూ ఉండేది, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అన్ని రకాల పనులు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అందరూ అన్ని రకాల పనులు చేస్తూ ఉండేవారు. ప్రెస్లో ప్రింటింగ్ వర్క్ నుంచి మైత్రి గారు, మిగతా వాళ్ళందరూ. సో అలా ఇంకొకటి నాకు ఎప్పుడు ఇక్కడికి వచ్చిన ఆనందంగా ఉండే విషయం, కొత్త ఉత్సాహంతో మనం ఇంటికి వెళ్తాం. మనకేదో ఈ డెవలప్మెంట్ కోసం అక్కడ ఇక్కడ కోర్సులు అక్కర్లేదు. ఒక్కసారి ఇక్కడికి వస్తే అమ్మమ్మతో కానీ మైత్రి గారు కానీ ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని మనకి ఉన్న నిరుత్సాహం ఏదైనా ఉంటే అన్నీ మర్చిపోతాం, ఎంతో కొత్త ఉత్సాహం వస్తుంది ఇక్కడికి వచ్చి బయటికి వెళ్తుంటే. సో అలాంటి పరిస్థితులు నాస్తిక్ కేంద్రంలో ఉన్నాయి. అన్నిటికంటే అమ్మమ్మ రేడియో స్పీచ్ ఒకటి కనుక వింటే వృద్ధాప్యం గురించి చెప్పారు. ఒక వయసు వచ్చిన తర్వాత మనం అందరం ఏమనుకుంటామంటే, అబ్బా ఇంకా అయిపోయింది, ఇంకేం చేస్తాం, ఇంకెందుకు, ఏముందిలే లైఫ్ అని ఒక దిగాలు పట్టడం మొదలు పెడతాం. ఎక్కువ మంది, అందరూ అనను కానీ చాలామంది. పోతే యువత ఎట్లా తయారైందంటే, వీళ్ళంతా పాచింతకాయ పచ్చడి, వీళ్ళకి ఏం వచ్చు, వీళ్ళతో మనకేముందిలే, వీళ్ళతో మనకేం అవసరం అనే దృక్పథం ఉంటుంది. అమ్మమ్మ ఏం చెప్పారంటే, వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి. వృద్ధులు కూడా మేము అయిపోయింది అని కాదు, ఇంకా మనం వయసులో ఉన్నప్పుడు ఏం చేసాం, ఇంకా ఏం చేయగలం, ఇంకా కొత్త కొత్త విధానాలు ఏం చేస్తాం అని ఆలోచించి మనల్ని ఉత్సాహపరచుకోవాలే కానీ నా పని అయిపోయింది అని నిరుత్సాహపడకూడదు అని చెప్పేవారు అమ్మమ్మ. అలాగే యువతని కూడా పెద్దవాళ్ళ ఎక్స్పీరియన్స్ని తీసుకోండి. చాలా విషయాల్లో మనం అవి మర్చిపోతున్నాం. పెద్దవాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, స్వాతంత్రోద్యమంలో ఎన్ని త్యాగాలు చేసి మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు, అవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఓల్డ్ ఏజ్ వచ్చిన వాళ్ళని పనికి మాలిన వాళ్ళు, పనికిరాని వాళ్ళు అనే ఆలోచన తీసేయండి అని చక్కటి సందేశం ఇచ్చారు అమ్మమ్మ. ఇంకొకసారి అమ్మమ్మని ఒక రిపోర్టర్, మీ ఆఫీస్ ఎక్కడా అంటే, కిచెన్ ఇస్ మై ఆఫీస్ అన్నారు. అంతే కదా, కాఫీ కప్లోంచి యుద్ధాలు మొదలైనట్టు కిచెన్లో ఎన్నో ఆలోచనలు చేసేవారు అమ్మమ్మ. చివరి వరకు కూడా వంటింట్లో వంట చేస్తూనే ఉండేవారు, ఏదో ఒక పని, ఊరికినే మాత్రం ఎప్పుడూ కూర్చోలేదు. అది మనకు ఆదర్శం. ఇప్పుడు ఎక్కువ యువత లేరు కానీ యువత నేర్చుకోవాల్సింది ఏంటంటే, కొత్త కొత్త పనులు చేయాలి, ఉన్న దాంట్లో ఉత్సాహాన్ని పెంచుకోవాలి. నాకు రాదు, నాకు చేయలేను, నా వల్ల కాదు అనే మాట మన నోటి వెంట రాకూడదు. బహుశా నాకు ఇక్కడ చదవటం వల్ల ఒక ధైర్యం, నేను చేయగలను ఏదైనా అనేటటువంటి ఒక నమ్మకం
10 మందిలో మాట్లాడటానికి భయపడకుండా ఉండటం. నాకు ఎప్పుడూ గుర్తొస్తుంది, మంత్రులు ఎవరైనా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తే మేము చిన్నప్పుడు బ్యానర్లు పట్టుకొని వెళ్ళాం, మంత్రులు మన నౌకరులు అని. అట్లా అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అట్లాగే పెంచుదాం కూరగాయలు, తొలగించుదాం తిండి కొరతలు అంటూ రోడ్ల మీద ఊరేగాం. అవన్నీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది చిన్న వయస్సులో మా మీద. ధైర్యం, పట్టుదల ఇవన్నీ పెరగటానికి మేము ఇక్కడ పెరగటమే, వాసవి విద్యాలయంలో స్టూడెంట్స్గా ఉండటమే మాకు పడ్డ పునాది. ముందు మనిషికి ధైర్యం కావాలి. సాధారణంగా చదువుకున్న ఆడవాళ్ళు కూడా అమ్మో నాకు భయం, నేను వెళ్ళను, నా వల్ల కాదు, నేను ఒక్కదాన్నే ప్రయాణం చేయలేను అంటే నాకైతే కొట్టబుద్ధి వస్తుంది. తప్పేమో నాకు తెలియదు, కానీ ధైర్యం ఉండాలి. మనలో మనకి ధైర్యం ఉంటే ఇంకొకళ్ళు మనకి చేయూతిస్తారు. కానీ ప్రతి దానికి ఇంకొకళ్ళ మీద ఆధారపడటం అనేది ఎప్పుడు ముఖ్యంగా ఆడవాళ్ళం నేర్చుకున్నాము, అప్పుడు మన పతనాన్ని మనమే తెచ్చుకున్నాం అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, అమ్మమ్మ కానీ, మైత్రి గారు, హేమలత గారు, మిగతా వాళ్ళందరూ కూడా ఎంత ధైర్యంగా చేశారు, మాబోటి వాళ్ళని ఎంత చక్కగా తీర్చిదిద్దారు. అవన్నీ మనం నేర్చుకుని అమ్మమ్మ లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. అంతేగాని అమ్మో నాకు రాదు, నేను చేయలేను, ఆవిడ పెద్దగా చదువుకున్న ఆవిడ కాదు, కానీ ఎన్ని కార్యక్రమాలు చేశారు. ప్రతి దాంట్లోనూ గోరా గారు చేసిన ప్రతి పనిలోనూ వెనుక అమ్మమ్మ ఉన్నారు. ఆవిడ గోమాంసం, పంది మాంసం చేసినప్పుడు కానీ, ఇంకొకటి కానీ ఏ కార్యక్రమం అయినా అమ్మమ్మ సహాయం, తోడ్పాటుతోనే. అందులో కుటుంబ నిర్వహణ కూడా అంత తేలికేం కాదు. ఇప్పుడు ముదునూరులో ఉన్నప్పుడు కానీ, విజయవాడలో కొత్తగా పెట్టినప్పుడు కానీ ఆర్థికంగా కూడా చాలా సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ మించి సేవలు చేశారు ఉభయులు, గోరా గారు, అమ్మమ్మ కూడా. సో అందువల్ల ఈరోజు నన్ను పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మరొక గొప్ప వ్యక్తి పుట్టినరోజు. మనందరికీ తెలుసు జాషువా గారు, గోరా గారు వియ్యంకులు, హేమలత లవణం గారు నాన్నగారు. మాకు ఎంత ఇది అంటే వస్తుండేవారు. గోరా గారు, జాషువా గారు కూడా నాస్తిక్ కేంద్రానికి, పక్కనున్న సర్వోత్తమ భవనానికి కూడా వస్తూ ఉండేవారు. హేమలత గారు మాకు ప్రతి క్లాస్కి ఒక పుస్తకం, మాకైతే ముంతాజ్ మహల్ నాన్టేల్గా పెట్టి చాలా చక్కగా ఆ పద్యాలు ఇప్పటికి కూడా నాకు కొన్ని గుర్తున్నాయి. ఎంతో బాగా ఆవిడ చక్కగా పాడేవారు కూడా, పాడి వినిపించి మాకు నేర్పించేవారు. అలాగే ఇంకొక క్లాస్కి ఫిరదౌసి. అట్లా పెద్ద పెద్ద వాళ్ళందరితో మాకు పరిచయం అవటానికి కూడా మా స్కూలు మాకెంతగానో తోడ్పడింది, దోహదపడింది, సహాయపడింది. సో ఎక్కడికి వెళ్ళినా నేను చెప్తాను, ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ వాసవ్య అని. గోరా గారు స్థాపించినటువంటి వాసవి విద్యాలయంలో చదువుకున్నాను. మాకు నియంత గారు పాఠాలు చెప్పారు, సమరం గారు చెప్పలేదు, కానీ కొంతమందికి సమరం గారు, మారు గారు కూడా చెప్పారు. మాకు నియంత గారు, మైత్రి గారు, హేమలత గారు చెప్పేవారు. మ్యాథ్స్, ఫిజిక్స్ నియంత గారు, తెలుగు బాటనీ హేమలత గారు, ఇంగ్లీష్ కొన్ని రోజులు మాకు రామలింగయ్య గారు చెప్పారు, తర్వాత మైత్రి గారు. ఇట్లా అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకున్నాం. ఇక్కడ బాటనీ చదవటంతోనే నాకు బాటనీలో తెగ ఇంట్రెస్ట్. ఎంత బాగా చెప్పేవారంటే చెట్ల దగ్గరికి, మొక్కల దగ్గరికి తీసుకెళ్ళిపోయి చూపించేవారు. దాంతో అసలు టీచర్ని బట్టి మాకు ఆ సబ్జెక్ట్ అంటే కూడా జనరల్గా ఇంట్రెస్ట్ వస్తుంది. అట్లా ఇక్కడ పెరిగిన మేము ఒక స్థితిలో ఇవాళ ఉన్నాము అంటే ఈ పునాది మాకెంతో ఉందని, అమ్మమ్మ ధైర్యం, అమ్మమ్మ స్థైర్యం మమ్మల్ని ముందుకు నడిపించింది అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాస్తిక్ కేంద్ర నిర్వాహకులందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ డాక్టర్ శారద గారు. నాస్తికత్వం అంటే సమూల పరివర్తన, అన్ని రంగాల్లో కూడా వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం దాన్ని పెంపొందించాలి. విద్యారంగంలో ఏ రకంగా మార్పు రావాలి, విద్యారంగం ఎలా ఉండాలి, మన చదువు ఎలా ఉండాలి, ఆ చదువు వ్యక్తిని ఎలా మంచి వ్యక్తిగా మలుస్తుంది అనే దానికి, ఆ మలచడానికి విద్యారంగంలో వాసవ్య విద్యాలయం ఏర్పాటైంది. గోరా గారి, మైత్రి గారు, హేమలత గారు, నియత గారు, సుమతి గారు, వీళ్ళందరూ కూడా అక్కడున్న విద్యార్థులందరినీ కూడా చక్కగా తీర్చిదిద్దారు. ఈ రోజుకి వాళ్ళు గర్వంగా ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ వాసవ్య విద్యాలయం చెప్తారు. ఇప్పుడు ఆ మాట విన్నారు మీరు. ఆవిడ ప్రొఫెసర్, ఆవిడ డాక్టరేట్ పొందారు. కానీ అంటే ఇప్పటికే నేను అది తర్వాత ఎన్ని కాలేజీలు చదివారో, ఎన్ని చేశారో అవి గుర్తులేదు, వాసవి విద్యాలయం గుర్తుంది అడిగి. ఎందుకని ఆవిడ వ్యక్తిత్వాన్ని మరిచింది, నాస్తికత జరిగినది. అంటే విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, విద్య ఎలా ఉండాలి, నేత ఎలా ఉండాలి,
అసలు ఏ రంగా వాళ్ళు చదువు అనేది వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎలా చేయాలి, వాళ్ళ మైండ్ సెట్ని చక్కగా ఎలా తీర్చిదిద్దాలి. ఆ మైండ్ సెట్ని చిన్నప్పటి నుంచి మనం చక్కగా తీర్చిదిద్దేటైతే, అంతేగాని పుక్కిడి పురాణ గాథలు చెబుతూ ఆ పనికిరాని చెత్తగా చెబుతూ మనుషుల్లో పరాధీనత పెంచి మనిషికి దాసోహం చేసేటువంటి బ్రహ్మాండ చదువులా ఉన్నాయి. మనిషి చెత్త కథలు చెబుతారు, పురాణ గాథలు చెబుతారు, మనిషిలో బానిస పూర్తిని పెంచుతారు, మనిషిలో పరాధీనత పెంచుతారు. నువ్వు నిమిత్త మాత్రుడివి, నువ్వేమి చేయి, నువ్వు అంతేం లేదు, అంతా దేవుని కృప కావాలి. ఈ పనికి వాళ్ళని కథలు కొండెత్తు మనిషిని ఒక అల్పునిగా చేసేసి ఒక అర్థమర్థానికి దేవుడికి దాసోహం చేసేటువంటి బాబు చదువు మనకు చెప్తారు. నాస్తికంలో జరిగిన వాస్తవ విజ్ఞానంలో వ్యక్తిత్వం పెరిగేట్లు వాళ్ళ పర్సనాలిటీ చక్కని ఐ కెన్ అని చెప్పింది. శారద చెప్పారు ఐ కాంట్ అనేది లేదు. ఐ కెన్. నాస్తికత్వంలో నువ్వే కర్త, నువ్వే క్రియ, నువ్వే కర్మ. ఆ రంగంలో ఎడ్యుకేషన్ కాదు, ఆ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందని చక్కగా తీర్చిదిద్దిన నిజంగా ఒక ఎగ్జాంపులరీ ఆవిడ మాట్లాడారు. చాలా బాగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. సరస్వతి గోరా గారి గురించి చాలా చక్కగా రిఫ్లెక్ట్ చేశారు. అలాగే వాసిద్యం చెప్పారు. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫ్రమ్ ది సెంటర్. ఇప్పుడు మరొక విద్యావేత్త డాక్టర్ రెజీనా గారు మాట్లాడుతున్నారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక దిగువన ఉన్నటువంటి సరస్వతి గోరా అభిమానులందరికీ కూడాను ప్రత్యేకంగా ఈరోజు మనమంతా చేరినటువంటి ఈ శుభతరుణంలో నాకు చాలా ఆనందంగా ఉంది. కారణం సరస్వతి గోరా గారి 110వ జయంతి. సామాన్యంగా ఇన్ని సంవత్సరాలు తల్లిదండ్రులను గుర్తుపెట్టుకొని ఆ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మ కాకుండా సంస్కారం, సంపన్నమైన విజ్ఞానం, సమృద్ధి అయినటువంటి సామాజిక సేవ కలబోసి వారి సంతానం అంతా ఇక్కడే ఉంది. ఎప్పుడూ కూడాను అంతటి అదృష్టవంతులైన తల్లిదండ్రులను జ్ఞప్తికి తెచ్చుకోవడం ఒక రకంగా సుకృతం. ఆ సుకృతాన్ని పాటిస్తున్న వారు సమరం గారి ఫ్యామిలీ, అలాగే మారు గారి ఫ్యామిలీ, వారికి జన్మించినటువంటి నియంత, అలాగే కొందరు గతించిన మరికొందరున్నా అందరూ కలపోసి వారిని ఎప్పుడూ స్మరిస్తూనే ఉంటారు. చిరస్మరణీయులు, ప్రాతస్మరణీయులు గోరా గారి దంపతులు ఇద్దరు, అంతేకాకుండా వారి యొక్క కుటుంబ సభ్యులు. నాకు సరస్వతి గోరా గారితో ఉన్న పరిచయాన్ని చెప్పేస్తా. నాకన్నా ముందు మాట్లాడిన శారద గారు అన్ని విషయాలు చెప్పారు. ఇక నేను చెప్పడానికి ఏమీ లేదు. యాక్చువల్గా నేను ముందు, తర్వాత తను, కానీ ముందు చెప్పాల్సినవే తను చెప్పేసింది కాబట్టి నేను కొన్ని కొత్తవి చెప్తా. కారణం ఏమిటంటే 25 ఏళ్ల క్రితం, అంటే మనకిప్పుడు స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు. మరి 50 ఏళ్ళప్పుడు మా కాలేజీ వాళ్ళు ఒకటే అన్నారు, ఎవరిని పిలుద్దాం, ఇంకెవరిని పిలుస్తాం, పక్కనే ఉన్నటువంటి సరస్వతి గోరా గారి చేత జెండా ఎగరేయించండి, అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది మనకి అనేటువంటి విధానంతో అప్పుడు 1922 కదండి, దానికన్నా ముందు ఈ సంవత్సరంలలో ఆవిడని పిలిపించి జెండా ఎగరేశారు. మేము అంత పొలోమంటూ వచ్చాం అర్ధరాత్రి. ఆ జెండా ఎగరేసినప్పుడు ఆమె చాలా దృఢంగా, ఎంతో దేశభక్తితో తనకున్నటువంటి సమాజ మార్పుని ఇవన్నీ ఛాలెంజ్గా తీసుకొని ఎలా మసలాలి మహిళా కళాశాల. ముఖ్యంగా ఆడవాళ్ళు మీరంతా కూడాను మంచి సంకల్పంతో ఉండాలి, అంతే తప్ప ఏ రకమైనటువంటి విద్య కోసమే విద్య అన్నది కాదు. విద్య సమాజ హితాన్ని, అలాగే దేశ భవిష్యత్తును, ఇంకా నాయకులంతా కలబోసి మనం సాధించాల్సింది ఇంకా చాలా ఉంది అన్న విషయాల గురించి చాలా దృఢంగా చెప్పారు. 25 ఏళ్ల క్రితం నాకు పెద్ద ఆలోచనలు లేవు, కానీ తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి మార్పులతోటి ఇంకా ఇలాంటి వాళ్ళు కావాలి సమాజానికి. కేవలం
సరస్వతి గోరా లాంటి వ్యక్తులు, స్త్రీలు, అంత కంచుకోట లాంటి వ్యక్తులు లేకపోవటం వల్లే ఇప్పుడు వస్తున్నటువంటి మీడియా, ఇప్పుడు ఉంటున్నటువంటి విధానం, ఆ తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం, ముఖ్యంగా ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని ఆలనా పాలన చూసుకోపోవడం. కానీ సరస్వతి గోరా గారు 9 మంది సంతానమైన అందరినీ ఆలనా పాలన చేసినటువంటి మహనీయురాయలు. ఆమెకున్నటువంటి ఆ రకమైనటువంటి ఓర్పు, స్త్రీ పురుషులు ఇద్దరు ఒకటే, కానీ స్త్రీలు ఇంకా గృహ బాధ్యతలను మోస్తున్నవారు, అటు వంట ఇటు పిల్లలను. మరి ఇవన్నీ చేసుకుంటాలో వీళ్ళు అదనంగా ఏం చేస్తున్నారు? శ్రమిస్తున్నారు. వాళ్ళని మనం తక్కువగా అంచనా వేయకూడదు. వాళ్ళల్లో ఉన్నటువంటి ఏ మూలలో ఉన్నటువంటి నిమిడీకృతమైనటువంటి ఒకానొక మంచి లక్షణాలను బయటికి తీయాలి. ధైర్యం కావాలి స్త్రీలకి. స్త్రీలలో చిన్న చిన్న ఉపాధికరమైనటువంటి ఉపాధితో సాధించేటువంటి సముపార్జించేటువంటి డబ్బు కానివ్వండి, ఇంకొక వైపున వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం, ఇవన్నీ కూడా నాస్తికత్వం గురించి చెప్పుకొచ్చాడు. ఆ నాస్తికత్వం అసలు ఒక ఇది కాదు, అది కేవలం నిర్మాణాత్మకమైన శక్తి. సమాజాన్ని ఎలా నిర్మించుకోవాలి అనేటువంటి దాని గురించి ఆమె అకుంఠిత దీక్షతోటి మాకు ప్రభుత్వ ఫారాలలో మతం గురించి కానీ కులం గురించి కానీ అక్కర్లేదు, మాదంతా మానవ కులం అని గట్టిగా నినదించినటువంటి మహనీయురాలు శ్రీమతి సరస్వతి గోరా గారు. నిజంగా అటువంటి వ్యక్తులు ఎక్కడున్నారు ఇప్పుడు వెతికితే? ఇదే కాదు, నాకు అహమ్మతో పర్సనల్గా ఉన్న అనుభవాన్ని చెప్తాను. ఒక సందర్భంలో ఈ విజయవాడలో డీడీ వచ్చిన మొదట్లో, ఇంకా అప్పటికి కెమెరా రాలేదు. కెమెరా వచ్చినప్పుడు మొట్టమొదట ఆ కెమెరాకు ముందు నిలబడిన వ్యక్తి లేక ఇంటర్వ్యూ చేయమని చెప్పి అన్నప్పుడు, ఒకవైపు సరస్వతి గోరా గారు ఇంటర్వ్యూ చేస్తున్న దాన్ని నేను, ఇద్దరం కొత్తే. ఆయన ఆమె ముఖానికి రంగు వేసుకోలేదు, అంటే మేకప్ అనేది లేకుండా నాకు అక్కర్లే, నేను ఇలాగే ఉంటా అని చెప్పి నేనేమో రంగులు పులితే వాళ్ళు పులుముకోరు, అక్కడికి వచ్చి నేను కూర్చున్నా. నేను అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ ఆమె జవాబు ఇచ్చారు. నేను కొన్ని రాసుకొని వచ్చాను. ఆమెను అడుగుతూ ఉన్నప్పుడు ఇంత పెద్ద వ్యక్తితో నేను ఇంటర్వ్యూనా అని నాకు అప్పుడు అనిపించలే. ఎందుకు అంటే క్రమక్రమంగా తెలిసింది వారి యొక్క గొప్పతనం. కాబట్టి ఆ రోజున బయలుదేరినటువంటి వ్యక్తులు సకల నియంత గారు, ఇంకా మారు గారు, మీరు కూడా మారు గారు, డాక్టర్ మారు గారు వచ్చారు. వాళ్ళ అమ్మని ఎంత పువ్వులాగా తీసుకొచ్చారు అక్కడికి, వీల్ చైర్ మీద. కానీ ఆమె సాదాసీదా ఏ మాత్రం కూడాను భేషజనం లేకుండా మామూలు చీరతోటి మామూలు ఇదిలో వచ్చారు. అలా కూర్చుని ఆమె ఒక పులిలాగా మాట్లాడుతూ ఉంటుంటే, నేను అడుగుతూ ఉంటుంటే, మొత్తం మీద ఆ కెమెరా అప్పుడు వచ్చినటువంటి దానికి సార్థకత్వం ఏర్పడింది. కేవలం ఆమెను అలా నేను ఇంటర్వ్యూ చేయగలను అని జీవితంలో అనుకోలేదు, ఏమో ఎటువంటి విధంగా. కానీ అది ఇప్పటికీ ఎప్పటికీ కూడాను వాళ్ళ కుటుంబ సభ్యులంతా నన్ను గుర్తుపెట్టుకోవడానికి ప్రత్యేకంగా దాని గురించే చెప్పుకొస్తూ ఉంటారు. మొట్టమొదటి అమ్మని ఇంటర్వ్యూ చేసిన వారు మీరేనండి, కెమెరా తోటి అక్కడ డీడీలో. అది భగవంతుడి నా అదృష్టంగా నేను భావిస్తాను. వాళ్ళు ఎయిథిస్ట్ కాబట్టి వాళ్ళ ముందు నేను దేవుడి గురించి చెప్పకూడదు. కానీ ఆ అవకాశం చాలా అరుదైన అవకాశం, మళ్ళీ మళ్ళీ రాని రోజు అన్నమాట. అటువంటి సరస్వతి గోరా గారి యొక్క జీవిత చరిత్ర అంతా కూడా ఆ ఇంటర్వ్యూలో ఉంది. కాబట్టి ఇంత గొప్పగా ఆమె తన యొక్క పనులను ఏ రకంగా, పుస్తకాలు ఎన్ని వచ్చినా, చేతలు ఎన్ని జరిగినా, చరిత్రలో మిగిలినటువంటి మహనీయురాలు శ్రీమతి సరస్వతి గోరా గారు. ఆమె ఇంకా ఉంటే బాగుండేది, కనీసం 110 కాకపోయినా ముందుగా నాకు ఇంకా పరిచయం అయి ఉంటే బాగుండేది అని చెప్పి అనుకుంటూ ఉంటాను. ఈ అనంతర వార్షికోత్సవంలో ఆమె యొక్క జన్మదినాన్ని గడుపుకుంటున్నటువంటి ఈ కుటుంబీకులందరికీ కూడా
శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని సంవత్సరాలు రావాలి, మరిన్ని పండుగలు చేసుకోవాలి. మీరందరికీ కూడాను నేను శతమానం భవతి అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ రజనీ గారు. సరస్వతి గోరా గారి గురించి చాలా చెప్పారు. అందులో ఒక నాస్తికోద్యమ నాయకురాలండి సరస్వతి గారు. ఉద్యమానికి ఒక రథసారథిగా ఉంటూ గోరా గారు పోయిన తర్వాత కూడా 30 సంవత్సరాలు ఎన్ని రకాల కార్యక్రమాలు చేసినా సరే ఇల్లు పిల్లలు మర్చిపోలేదు. ఒక బాధ్యత తీసుకొని వంటాదని చెబుతా 94 సంవత్సరాలు జీవించింది. చివరి 3 నెలలు తప్ప అంతవరకు తను వంట చేసి రోజుకి 40 మంది భోజనం చేసేవాళ్ళు. ఇక్కడ 40 మందికి తానే వంట. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం అంతా తానే వండేది. నేను వండి పెడతా. చివరి మనిషి ఎవరికి తను ఎవరు రాకపోతే ఫలానా వాళ్ళు రాలేదే, ఇంతవరకు నేను హాస్పిటల్ జరిగే రోజు 3:30-4 అయ్యేది. నేను వచ్చిన దగ్గర భోజనం చేయలేదు. తను రోజుకి ఒకసారి భోజనం చేసేది. ఆ ఒక్కసారి మధ్యాహ్నం అంత లైట్గా అది ఉండేది. మరి తింటే మరి మధ్యాహ్నం తినేది కాదు, ఇంకేం తినేది కాదు. ఆయన ఆ కన్సర్న్ ఎవ్వరు చేశారే ముందు అడిగి భోజనం చేశారా లేదా, మరి ప్రతి వాడిని భోజనం చేశారా లేదా, ఏమో ఇప్పుడు ఎలా మేము అనుకోకుండా వచ్చాం కానీ లేకుండా పెట్టిన్నాం మీకు ఎందుకు అని చెప్పి చక్కచక్క వండేసేడు. ఇంకా తాను భోజనం చేసేప్పుడు ఎవరైనా సరే బయట ఉన్నట్లయితే ముందు వాళ్ళకి భోజనం పెట్టి దాన్ని భోజనం చేసేది. అంటే ఎవ్వరు ఆకలితో ఉండకూడదు. అసలు ఎంత మానవత్వం అది, మానవత్వం అదనమాట. నేను ఆకలి బయట వెళ్ళి తీసుకెళ్తే మొత్తం అన్నీ తీసి ప్లేట్లు పెట్టి గ్లాస్ నీళ్ళు ఇచ్చి భోజనం పెట్టేది. ఆ కూరలమ్మి రోజు ఉదయం వచ్చి కూరలు ఇచ్చేది. మధ్యాహ్నం అయిపోయాక 12-1 గంటలకు వచ్చేది. వచ్చి కూర్చొని అమ్మ అంత చేద తీసుకుని ఇటు వచ్చి కూర్చుని అమ్మాయికి తిండి పెట్టి ఏం తింటావమ్మా అని పెట్టి ఉదయం వచ్చి కూరలు ఇచ్చేది. పట్టేసుకొచ్చి తిరిగి వచ్చి మరి ఇక్కడికి వచ్చేది. అంటే హ్యుమానిటీ రంగరించిపోయింది. మానవత్వం సరస్వతి ద్వారా రంగరించిపోయింది. ఎంతమంది స్త్రీలు సమస్యలతో వస్తే ఇంత అంత కాదు, సమస్యలు ఎలాంటి సమస్యలు మనం ఊహించలేము. ఒక అమ్మాయి నిండు గర్భిణి. తను తర్వాత విషయం తెచ్చారు. రాత్రి కూడా వచ్చింది. ఎవరో ఒకరి మహిళా నాయకులు వెళ్తే చాలా ప్రాబ్లం ఉందన్నమాట. నువ్వు సరస్వతి గోరా గారి దగ్గరికి వెళితే ఆవిడ నేను నీకు తగిన మార్గం చూపిస్తాను. ఆవిడ 9 నెలల గర్భిణిగా ఉంది. ఆమె ఒంటి నిండా నీరు, మొహం నిండా నీరు, ఒళ్ళంతా నీరే, గర్భమైంది. చూస్తే అర్ధరాత్రి వచ్చింది. అమ్మ ముందు కూర్చోబెట్టి భోజనం పెట్టి సేద తీర్చి ఏంటమ్మా అంటే తాను అర్బన్లో నక్సలైట్స్తో ఉంది. తన డాక్టర్ ఎంబీబీఎస్ పాస్ అయింది. నక్సలిజంతో ప్రభావితం అయిపోయి అడవుల్లోకి వెళ్ళింది. అక్కడ ఎవరితోనూ సహజీవనం చేసింది. కడుపు వచ్చింది. వాళ్ళు బాధ్యత వహించలేదు. ఎవరు దిక్కు? అడవిలో ఉన్న మనిషి డాక్టర్ అయి ఉండి దిక్కులేని అయ్యి ఉండి చావడం చాలా తెలిసినా చావలేదు. వచ్చి ఏం చేసినట్టే వచ్చేసి చెప్తే ఎవరు నాకు కడుపు వచ్చాయని చెప్పారు. ఏం పర్వాలేదు, నాకు భర్త లేరు, ఎవరు లేరు, ఇలా కడుపు ఏమొచ్చిందంటే చివరికి మారుగారు నేను మొత్తం చర్య చేసి కాన్పు చేసాం. అంత చక్కని బంగారాన్ని బిడ్డ పుట్టింది. ఇక్కడ ఉన్నారు. అంత అయిపోయాక 3 నెలలు అయిపోయాక మన మదండి నేను నర్సింగ్ జాబ్ చేస్తానండి, నేను బాగున్నా కదా నర్సింగ్ పోస్ట్ ఇవ్వండి నాకని అడిగింది. మన ఇంట్లో వచ్చాం అమ్మాయి. అలా అంత హీరో కదా అందరూ నేను నర్సు పని చేస్తాను, నేను నర్సు అన్నాను. చేద్దాం లేకుంటే చివరికి లాస్ట్ చెప్పింది నేను ఎంబీబీఎస్ పాస్ అయ్యా. తాను డాక్టర్ అని చెప్పడానికి ఎక్కడ డాక్టర్ అని చెప్తే మళ్ళీ ఇంతదాన్ని ఎలా ఉంచుకుంటావు, నువ్వు వెళ్ళిపో అని అంటావు అనుకుని నర్సు కింద పని చేస్తాను, నాకు నర్సు జాబ్ ఇవ్వండి, ఎక్కడనే పోలేనంది. నర్సు కింద అంటే కాదు ఇక్కడ చూసాం. ఇంతలో ఇక రైల్వే దాడిలో
ఆ డిఓ దాని డిఆర్ఎంకి తెలిసింది ఈడుందని ఇక. ఈడ ఆ డిఆర్ఎం తాలూకు మనిషి ఎవరో చెప్పారట, ఫలానా అమ్మాయి మీ వాళ్ళ అమ్మాయి ఇలా ఉందండి అక్కడ, ఈ అమ్మాయి వైజాగ్దండి అంటే ఆయన వచ్చేసి ఈ అమ్మాయి అప్పుడు అసలు కలిసి తెలియదు మాకు. ఈ అమ్మాయి డాక్టర్ అండి, ఇంటి నుంచి వెళ్ళిపోయింది, ఇంకా నక్సలైట్స్తో కలిసిపోయింది. అంటే ఇలాంటి కథలు చెప్పుకుంటూ వెళుతుంటే అసలు ఈయన కదిలించే మనిషి. సరస్వతి గారు ఎవరు వచ్చినా అలాగే ఉంచారు. కొంతమంది ఒక ఆవిడ ఉండేది, ఆవిడేమో ఇలాగే వచ్చేసి ఎవ్వరు లేనిది ఇంట్లో పెట్టుకుని చూసుకుని మైత్రి గారు సకల గారు సరస్వతి గారు పెట్టుకున్నారు. ఇంట్లో అంతా ఉంది, అంత చక్కగా బాగుపడింది. అంతా బాగుపడ్డాక ఆవిడ అర్ధరాత్రి ఇంట్లో ఉన్నది మన హోమ్ ఉండేది, ఆ హోమ్లో వాళ్ళు కొన్ని బంగారు చిన్న నగలు ఉండే అనాథులు వచ్చి పిల్లల నగలు అంటే అన్ని తెచ్చి పెడితే అవన్నీ తీసుకుని అర్ధరాత్రి వెళ్ళిపోయి. అలాంటి మనుషులు కూడా ఉన్నారు. 3 నెలలు పెరిగి అమ్మాయి గ్రాడ్యుయేట్ చేసింది, బీకామ్ చేసింది. మేము జాబ్ ఇస్తామని చెప్పాం. ఆర్థికంగా జాబ్ ఇస్తాం అంటే జాబ్ విషయం లేదు. అర్ధరాత్రి మాత్రం ఇంట్లో డబ్బులు, ఇంట్లో నా అమ్మాయి దాచిన డబ్బులు తీసుకుని మా నగలు తీసుకుని వెళ్ళిపోయి. అలాంటి ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అయినా సరే రిఫార్మేషన్ ఆపలేదు. ఇంతే. మరి ఆ నీడ్ అలా ఉంది, అలా అవసరం. ఆ నీడ్ ఇలాంటి విధాలనే మనం ఆదుకోవాలి అని సరస్వతి గారు ఎత్తుకుపోయింది. దొంగలని అన్నాడా? అసలు దొంగని మాట ఉపయోగించలేదు. అదే అయిపోయింది మానవత్వం అంటే. ఆ అమ్మాయికి అవసరం ఉంది, అలా తీసుకుని వెళ్ళింది. తను ఇంకో రకంగా బొద్దాం అనుకుంది. ఓకే అంటే నేను ఆ వ్యక్తిత్వంలో వెళ్ళిపోయాడు. అలాగే పిల్లల్ని ఎంత శ్రద్ధ లేదు, మేము తయారయ్యేవాళ్ళం కాదేమో. మొత్తం 4 తరాలను ఆవిడైతే డెవలప్ చేసింది. ఉద్యమం ఒక పక్క నాస్తిక ఉద్యమం, రెండో పక్క పిల్లలు, మొత్తం 4 తరాల పిల్లలు, దాదాపు 150 మంది పిల్లలు కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు నా గోరా గారి కుటుంబంలో అందరూ మార్పు కోసం పనిచేసేవాళ్ళే, అందరూ కార్యకర్తలే ఉన్నారు. ది గ్రేట్నెస్ ఆఫ్ సరస్వతి గోరా నిజంగా మీరు అన్నారు కానీ చెప్పుకోస్తారు. ఎందుకంటే మీరు మాట్లాడారు కనుక ఒక తల్లిగా తన బాధ్యత మర్చిపోలేదు అన్నారు సరే. దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మాతృత్వం అనేది చాలా ముఖ్యమైనది. ఆ మాతృత్వంలో తప్పకుండా బాధ్యత తీసుకోవాలి. పిల్లల గురించి శ్రద్ధ వహించాలి, ఆరంగా వహించాలి. అది సరస్వతి గారు అంత ఉద్యమాన్ని నడిపిస్తూ కూడా రెండో పక్క తన తల్లి బాధ్యత అది అంతే. ఈ నేచర్లో మాతృత్వానికి ఆ రకమైన బాధ్యత ఉంది. మగవాళ్ళు బాధ్యత రహితంగా ఉంటారు అని చేస్తారు కదా, తల్లి మాత్రం కన్న తర్వాత తన బిడ్డని చక్కగా పెంచవలసిన బాధ్యత తల్లికి ఉంది. ఆ రంగా తల్లిగా అమ్మమ్మగా తాను చేసింది. గోరా గారి చెప్పేప్పుడు ఇన్ని విషయాలు చెప్తున్నప్పుడు ఆవిడలో ఒక తల్లిగా కూడా ఆవిడ చేసింది అనేది ఒక స్త్రీగా చేసేంత కూడా మనం తెలుసుకోవాలి. అది ఇప్పుడు ముఖ్యదిగా మరో ముఖ్యది అయినటువంటి సుందర్ గారిని ఉపన్యాసం వలసిందిగా కోరుతున్నాను. మొదటగా సరస్వతి గోరా గారికి నివాళులు. సభకు అధ్యక్షత వహించిన సమరం గారు, ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ క్రిస్టియన్ బార్టాల్ఫ్ గారు, అదేవిధంగా రావి శారద గారు, డాక్టర్ రెజీనా గారు, గోరా గారి కుటుంబ సభ్యులు రష్మి గారు, మారు గారు, నియంత గారు. గోరా గారి ఆయన డైరెక్ట్ సంతానమే కాదు, ఆయన ఇష్టపడి తీర్చిదిద్దిన ఎంతోమంది ఆయన మనవలు మనవరాళ్ళ సంతానం కూడా ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా మరిదిని మరిదిగా కాకుండా సొంత కొడుకులాగా చూసుకొని దగ్గరుండి తల్లి పెళ్లి చేయించి ఆ జీవితాన్ని మొత్తాన్ని చివరిదాకా చూసిన సాంబశివరావు గారి పిల్లలు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరితో కూడా నాకు చాలామందితో ప్రత్యక్షంగా, తక్కువ మంది పరోక్షంగా సంబంధం ఉంది. వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా సరస్వతి గోరా గారికి దృష్ట్యా ఆ నివాళులు అర్పిస్తూ సరస్వతి గోరా గారి గురించి 4 మాటలు.
నాకు తెలిసినంత వరకు. సమరం గారు ఏదో చెప్పారు కానీ మేమంతా కూడా, నా తరం వాళ్ళందరూ కూడా మా విశ్లేషణకి వాళ్ళని పనిముట్లుగా వాడుకున్నాం. కాబట్టి పనిముట్లుగా మాకు వాళ్ళు ఉపయోగపడినందుకు వాళ్ళకి మేము కృతజ్ఞతలు చెప్పాలి కానీ మాకు వాళ్ళే కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు. గోరా గారి కార్ఖానాలో వీళ్ళందరూ పనిముట్లు. ఆయన ఒక సాంఘిక కార్ఖానా పెట్టారు ఇక్కడ. అసలు ఆటో నగర్ అది కాదు, అసలు కార్ఖానా ఇది, సాంఘిక కార్ఖానా అది. కాబట్టి వాళ్ళు ఆయన నా గురించి చెప్తుంటే నాకే కొంచెం సిగ్గేసింది. మేము మిమ్మల్ని విశ్లేషిస్తూ మేము పేరు తెచ్చుకుంటున్న వాళ్ళం. ఇదంతా ఈ చరిత్ర వారసత్వం అంతా మీకు చెందాల్సింది. ఈ సంస్థ కార్యక్రమాల్లో లవణం గారి ద్వారా, హేమలత లవణం గారి ద్వారా అనేక కార్యక్రమాల్లో నేను భాగమయ్యాను ఇక్కడ. దాన్ని కూడా నేను వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ కార్యక్రమాల్లో నాతో పాటు అనుభవంలో వయసులో పెద్దవాళ్ళైనా కూడా నా కొలిగ్గా ఉన్న గోరా గారు అల్లుడు సుబ్రహ్మణ్యం గారు, ఇంకొక మిత్రుడు సత్యనారాయణ గారు, ఇంతమంది ఈ కార్యక్రమాలకు సంబంధించిన వాళ్ళందరూ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అది నాకు సంతోషం. ఇక ఎక్కువ సమయం తీసుకోకుండా సరస్వతి గోరా గారు ఒక వ్యక్తిగా, శక్తిగా, మహిళగా చరిత్రలో ఆమె స్థానం ఏంటి, చరిత్ర అని కాదు అసలు మన ఆమెను ఎలా చూడాలి అనే దాని గురించి నాకు తెలిసిన 2-3 విషయాలు మీతో పంచుకొని నేను ముగిస్తాను. ఒక 20 సంవత్సరాల క్రితం ఆంధ్రదేశంలో ఉన్న మహిళా మేధావులు ఎందుకు అనుకుంటున్నారంటే వాళ్ళు అనేక రకాలైన దేశాల్లో, అనేక విశ్వవిద్యాలయాల్లో ఎంతో ఉన్నత చదువులు చదివి సాంఘిక కార్యక్రమాల్లో, సాంఘికోద్యమాల్లో విపరీతమైన భాగం పంచుకొని వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఆక్స్ఫామ్ హీరోస్ లాంటి సంస్థలతో సహకారంతో ఈ శతాబ్దం మనకి తెలిసిన చరిత్ర అంతా ఈ శతాబ్దాలు కానీ దశాబ్దాలు కానీ మగవాళ్ళకే చెందుతాయి. నాయకులు వాళ్ళే. గాంధీ ఉంటాడు, నెహ్రూ ఉంటాడు, పటేల్ ఉంటాడు, బోస్ ఉంటాడు, భగత్ సింగ్ ఉంటాడు, చరిత్రలో వీరేశలింగం ఉంటాడు, జ్యోతిబా ఫూలే ఉంటాడు. మరి మహిళలు ఏంటి? మహిళలు ఎక్కడున్నారు? వాళ్ళు లేకుండా వీళ్ళందరూ ఇంత ఉద్యమాలు సాగినాయా అనే ఒక ప్రశ్న లేవనెత్తారు. ఇదేదో స్త్రీవాదం అనో లేదా మహిళావాదం అనో హక్కుల పోరాటం అని కాదు, ఒక ప్రశ్న లేవనెత్తారు సమాజం ముందర. లేవనెత్తి వాళ్ళే దానికి వచ్చారంటే, కాబట్టి ఒక శతాబ్దాన్ని మొత్తాన్ని ప్రభావితం చేసిన మహిళలు ఎవరు? ఆంధ్ర సమాజంలో. ఆంధ్ర సమాజం అంటే తెలుగు సమాజంలో ఒక శతాబ్దం అంటే 100 సంవత్సరాలు తెలుగు చరిత్రని ప్రభావితం చేసిన మహిళలు ఎవరు అని చెప్పి వాళ్ళు నలుమూలలా తిరిగి ఒక లిస్టు తయారు చేసుకొని ఒక 108 మంది మహిళల్ని తయారు చేశారు. వాళ్ళు లిస్టు, వీళ్ళు ఈ శతాబ్దాన్ని ప్రభావితం చేసిన మహిళలు వీళ్ళు. ఈ శతాబ్దం వీళ్ళు లేకపోతే ఈ చరిత్ర లేదు, ఈ సంఘం లేదు, ఈ సాంఘిక పురోగతి లేదు. వివిధ రంగాల్లో తయారు చేశారు. నాకు ఇప్పుడు కూడా ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకంటే వాళ్ళు వడగట్టి ఒక శతాబ్దం మొత్తం మీద వడగట్టి తయారు చేసిన మహిళామణుల లిస్టులో ఒకే కుటుంబం నుంచి 2 మహిళలు ఉన్నారు. ఆ ఒక్క కుటుంబమే నాస్తిక కేంద్ర కుటుంబం. 1 సరస్వతి గోరా గారు, 2 హేమలత లవణం గారు. 100 మందిని వడగట్టితే ఒక శతాబ్దాన్ని ప్రభావితం చేసిన మహిళల్లో ఇద్దరు సరస్వతి గోరా గారు, హేమలత లవణం గారు. అది ఈ కుటుంబం, అది ఈ చరిత్ర. సరస్వతి గోరా గారు గొప్పది, సరస్వతి గోరా అది. ప్రపంచం ఏం చెప్పింది వాళ్ళ గురించి మనం చెప్పడం కాదు, ప్రపంచం ఏం చెప్పింది, ఇది ప్రపంచం. అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో అన్నిట్లో ఉన్న పుస్తకం. దాని పేరు మహిళావరణం.
మనకు వాతావరణం వస్తే మొత్తాన్ని ఇట్లా కమ్మేస్తుండో, ఒక తుఫాను ఏదో గాలి వస్తే దానికి పెట్టిన పేరు కూడా మహిళావరణం. ఈ ఆవరణం అంతా ఎవరిది? శతాబ్ది ఆవరణం, ఈ సాంఘిక పురోగతి మహిళలది ఎంత పాత్ర ఉందని చెప్పిన పుస్తకం అది. ఇది ఎందుకు చెప్తున్నానంటే సరస్వతి గోరా గారు అది. ఆమెని మనం ఎట్లా గుర్తిస్తాం? ఎందుకంటే మనం కలిసి పనిచేసిన వాళ్ళం, ఆమెను చూస్తూ పెరిగిన వాళ్ళం. ఆ ప్రభావంలో కార్యక్రమాలను నిర్వచించుకొని కొన్నిసార్లు, పునర్నిర్వచించుకొని కొన్నిసార్లు, నిర్వచనాన్ని వదిలేసి కొత్త మార్గాల్లో కొన్నిసార్లు ప్రయాణించిన వాళ్ళమే. అందుకని సమాజం గుర్తింపు పొందిన మహిళల్లో వీళ్ళిద్దరున్నారు. ఇంకో సంగతి ఏంటంటే సరస్వతి గోరా గారి దగ్గర శిష్యరకం చేసిన మొట్టమొదటి గొప్ప మహిళామణి దుర్గాబాయమ్మ గారు కూడా ఆ పుస్తకంలో ఉన్నారు. అంటే సరస్వతి గోరా గారికి ఒకవైపు దుర్గాబాయమ్మ గారు, ఒకవైపు మా హేమలత లవణం గారు ఆ పుస్తకంలో కొలువుదీరారు. అది ఆ తెలుగు సమాజం, ప్రపంచం సరస్వతి గోరా గారిని చూసిన విధానం అది. అంటే ఇప్పుడు నేను గోరా గారి గురించి చెప్పడం లేదంటే గోరా గారి గురించి ఇప్పుడు గోరా గారు కాళిదాసు పద్యం చెప్పినట్టు, అర్ధనారీశ్వర పద్యం చెప్పినట్టు మన గోరా గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన జయంతి రోజు వెనక సరస్వతి గారు వస్తుంటారు. ఇవాళ సరస్వతి గారి జయంతి కాబట్టి వెనక గోరా గారు వస్తుంటారు, అంతే తేడా. కాబట్టి ఇది ఆవిది ఇది అని చెప్పే కార్యక్రమాలు లేవు ఇక్కడ. అయితే ఇంకా ఈ జీవితం వచ్చిన తర్వాత మిగతా 2-3 విషయాలు ఏంటంటే, అంతకుముందు ఆమె గోరా గారు సాంప్రదాయాన్ని విస్మరించి నాస్తికుడిగా ప్రకటించుకొని తల్లిదండ్రులతో ఘర్షణ పడి కొంతకాలం ఉన్నప్పుడు సరస్వతి గోరా గారిని పెళ్లి చేసుకోవటం. ఆమె కూడా అప్పటిదాకా సాంప్రదాయాల్లో పెరిగిన వ్యక్తిగా వచ్చి గోరా గారు చెప్పిన వాదనలతో ఆమె కూడా ఏకీభవించి ఆమె కూడా విశ్లేషించుకొని ముందుకు నడవడం అనేది ఆమె పెళ్లికి ముందర చరిత్ర. అయితే వీళ్ళు చరిత్రను మలుపు ఎక్కడ తిప్పారు? ఎందుకు ఈ రోజు కూడా వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం? ఆ గోరా కానీ, సరస్వతి గోరా గారు కానీ, తర్వాత వాళ్ళు ఎవరు వచ్చినా సరే వాళ్ళు తయారు చేసిన వాళ్ళ పిల్లలు కానీ ఎందుకు ఈ రోజు వరకు కూడా మాట్లాడుకుంటున్నాం? 110 సంవత్సరాల తర్వాత కూడా సమాజం ఎందుకు మాట్లాడిందంటే వీళ్ళు చేసిన కార్యాలు మామూలు సాధారణ కార్యాలు కాదు, కార్యక్రమాలు కాదు. ఇదంతా ఎక్కడ ప్రారంభమైంది? గాంధీతో ఘర్షణతో ప్రారంభమైంది వాళ్ళకి. విచిత్రంగా ఉంటుంది. గాంధీ గోరా కుటుంబాలు చాలా క్లోజ్ కదా, మరి ఏంది ఘర్షణ? అయితే గాంధీ తత్వంతో ఘర్షణతో ప్రారంభమైంది వీళ్ళ చరిత్ర మలుపు తిప్పటం. ఎందుకంటే వాళ్ళు తగాదా పెట్టుకున్నారని కాదు, గాంధీ ఒక సిద్ధాంతాన్ని నమ్మాడు. ఆ సిద్ధాంతం సమాజ పురోగతికి ఆయన చెప్పిన పద్ధతుల్లో కుదరదు అని వీళ్ళు నమ్మారు. ఇద్దరు గొప్పవాళ్ళు కాబట్టి నా దారిలో నేను పోతాను, మీ దారిలో మీరు పోండి, మన మిత్రత్వాన్ని కొనసాగిద్దామని చెప్పి ఆయన చెప్పాడు కాబట్టి అందరూ గొప్పవాళ్ళు అయినారు. ఎందుకు చెప్తున్నానంటే గాంధీ ప్రవచించిన రాజకీయ సిద్ధాంతాలు పక్కన పెట్టేస్తే ఆయన మొట్టమొదట అటు గాంధీ కానీ అంబేద్కర్ కానీ వాళ్ళ పేర్లు చెప్పి కులాలు వర్గాలు పెట్టి బయట సమాజంలో తనుకుంటున్నారు. కానీ వాళ్ళిద్దరిది కూడా దాదాపు ఒకటే అప్రోచ్. సమాజ పురోగతి లేని రాజకీయం, సాంఘిక వికాసం లేని ఆర్థిక సమానత్వం మంచి కంటే చెడు పూజ చేస్తున్నాడు నమ్మిన మేధావులు ఇద్దరు గాంధీ ఉన్న అంబేద్కర్. అంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులు కానీ వాడిని తీసుకెళ్ళి ఒక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ని చేస్తే ఎలా ఉంటుందో, సాంఘిక స్పృహ, సాంఘిక వికాసం లేని ఒక వర్గానికి కానీ ఒక వ్యక్తిని కానీ తీసుకెళ్ళి అందలలో కూర్చోబెడితే అలాగే ఉంటుంది. దార్శనికత లోపిస్తుంది. గాంధీ దీన్ని నమ్మి ఆయన నిర్మాణాత్మక కార్యక్రమం అని చెప్పి తీసుకున్నారు. ఆయనకున్న పరిధుల్లో, ఆయనకున్న పరిమితుల్లో ఆ సంఘ నిర్మాణ కార్యక్రమంలో ఆయన మతాన్ని కొన్ని కారణాల చేత తీసుకొని వచ్చారు. అంటే ఎంతమంది మేధావులు ఏం కృషి చేసినా కూడా అందరం చేయాల్సింది సంఘంలోనే. 10 మంది మనుషులు ఉన్నది సంఘం. ఏం చేసినా సంఘంలో చేయాలి. అది వ్యక్తి స్వార్థానికో సంఘహితానికో చేయాలి.
వ్యక్తి స్వార్థానికి చేసుకుంటే చరిత్రలో అందరూ పుడతారు, అందరూ పెడతారు, వెళ్ళిపోతుంటారు. మన ఇంట్లో ఫోటోలు పెట్టి తద్దినాలు శాబ్దాలు పెట్టుకుంటున్నాం, అంతవరకే వాడు పరిమితం. సంఘహితం కోసం సంఘంలో చేసిన వాళ్ళు మనం గుర్తుపెట్టుకుంటాం. ఆ సంఘహితం కోసం చేయటం అంటే అర్థం ఏంటంటే సంఘంలో సమానత్వం, సంఘంలో సమైక్యత, ఈ రెండు ఉన్నప్పుడు శాంతి విలసిల్లుతుంది. గాంధీ మౌలిక సిద్ధాంతం అదే, సంఘాన్ని మనం సక్రమ మార్గంలో నడిపించగలిగితే మిగతా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ఆ కార్యక్రమం గాంధీ తీసుకొని ముందుకు పోయినప్పుడు సంఘంలో సమానత్వం ఉండాలి, సంఘంలో వర్ణ విచక్షతలు ఉండకూడదు. గాంధీ గారు ఆ కార్యక్రమం తీసుకొని ముందుకు పోయినప్పుడు ఆయన ఏం చేశారంటే దానికి ప్రధానమైన పార్టీ అందరికీ తెలిసిన విషయమే సంఘ సమానత్వం హైందవ సమాజంలో ఉన్న చెడుగులు పోవడానికి ఆయన తీసుకున్న ఒక ప్రధాన కార్యక్రమం సంఘ సమానత్వం కోసం ఏంటంటే హరిజన దేవాలయ ప్రవేశం. ఇది పెద్ద ఎత్తున సాగింది, అందరికీ ఏ చరిత్ర పుటల్లో చూసినా ఉంటుంది. గోరా గారు ఇక్కడ విభేదించారు. అంటే గోరా గారు అంటే సరస్వతి గోరా గారు అప్పటికే నాయక స్థాయికి వచ్చారు కాబట్టి విభేదించారు. ఎందుకు విభేదించారంటే ఒక వర్గాన్ని గుళ్ళోనో చర్చిలోనో మసీదులోనో ప్రవేశపెట్టినంత మాత్రం సమానత్వం అక్కడ వస్తుంది. మానసిక వికాసం లేని దైవిక వికాసం పనికిరాదు. గుళ్ళో పోతే దైవానికి సంబంధించినవన్నీ వస్తాయి తప్ప మానసిక వికాసం రాదు. అందుకని అక్కడ విభేదించి గోరా గారు సరస్వతి గోరా గారు తీసుకున్న ప్రధాన కార్యక్రమం ఇదే కృష్ణా జిల్లాలో హరిజనులకి దేవాలయ ప్రవేశం కాదు, విద్యాలయ ప్రవేశం కావాలని చెప్పి గోరా గారు సరస్వతి గారు మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో మన గుండె మీద చేసుకొని చెప్పవచ్చు, మొట్టమొదటిసారిగా కృష్ణా జిల్లాలో ఆ రోజు హరిజన వాడలు అని పిలిచే వాటిల్లో రాత్రిపూట పాఠశాలలు పెట్టి వాళ్ళ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇందాక మనం అందరం చెప్పుకున్న దాసు రామస్వామి గారు గోరా ఏ రోజు గాంధీ దగ్గరికి పోయి మనం కలుద్దాం, మాట్లాడదాం, పనిచేద్దాం అని చెప్పలా. గోరా గారి పనిని సరస్వతి గారి పనిని తీసుకొని గాంధీకి చెవులో శంఖం ఊదినట్టు చెప్పింది దాసు రామస్వామి గారు. ఎందుకంటే నేను చేసే కార్యక్రమం అంత గొప్పది. గాంధీని ఒక యువకుడు ఎదిరించి నేను గోరా దగ్గరికి పోతానని చెప్పే స్థాయికి తీసుకొచ్చిన కార్యక్రమాన్ని నిర్వహించిన గొప్ప వ్యక్తులు గోరా గారు, సరస్వతి గోరా గారు. వాళ్ళు ఏ రోజు ఆయన దగ్గరికి పోలేదు, ఆయనే పిలిపించుకున్నాడు. రెండవది కులము మతము వాళ్ళు ఎన్ని విద్యాలయ కార్యక్రమాలు మానసిక వికాసం కోసం చేసినా మానసికంగా వాళ్ళకి విద్య వస్తుంది తప్ప వికాసం నిజంగా వస్తుందా రాదని ప్రశ్న లేవదీర్చుకున్నప్పుడు వర్గ విచక్షత పోయినప్పుడు మాత్రమే అది వస్తుందని చెప్పి వాళ్ళు తమ కుటుంబం నుంచే కులాంతర వర్ణాంతర మతాంతర వివాహాల్ని సాంఘిక సమానత్వం కోసం తీసుకెళ్లారు. అంటే మనం దీన్ని క్లుప్తంగా రెండు మాత్రల్లో చెప్పుకోవాలంటే సమాజంలో కావాల్సింది ఈక్వాలిటీ, సమాజంలో కావాల్సింది విచక్షత లేకపోవటం. సమానత్వం అన్ని రంగాల్లో ఉండాలి, విచక్షణతో కూడిన ప్రవర్తన ఉండాలి. అందుకని దీన్ని మనం క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఒకటి వాళ్ళు చేసిన ఈ సోషలైజేషన్ ప్రాసెస్ సమాజాన్ని ఎటువంటి గొడవలు లేకుండా సక్రమ మార్గంలో మనం నడిపించేదే గుప్తంగా చెప్పాలంటే సోషలైజేషన్ అంటాం. మనం ఏ విధంగా సమాజంలో భాగస్వాములు అవుతున్నాం అని ఈ సోషలైజేషన్ ప్రాసెస్ని రీడిఫైన్ చేసి భారతదేశం మొత్తానికి మార్గం చూపించిన వాళ్ళు గోరా గారు, సరస్వతి గారు. అది వాళ్ళ చరిత్రలో ప్రధాన భూమిక. అంటే ఒకటి ఈక్వల్ సోషలైజేషన్, అందరినీ సమానంగా చూడటం. రెండోది సెక్యులర్ సోషలైజేషన్. నేను చేసే అప్పుడు చాలామంది స్వామీజీలు, చాలామంది మత సంస్థలు కూడా మా దగ్గర కులం, మతం, వర్గం సంబంధాలు ఎవరైనా భక్తులుగా రావచ్చు అంటారు. కానీ వాళ్ళ బేసిక్ ప్లాంక్, మౌలికమైన ఆధారం మతానికి సంబంధించిందో కులానికి సంబంధించిందో ఉంటుంది. వీళ్ళు దాన్ని కూడా అధిగమించారు. ఇంకొక విషయం దగ్గరకు వస్తే వీళ్ళు దీన్ని కొనసాగింపుగా వాళ్ళు ఏదైతే సాంఘిక వారసత్వాన్ని సృష్టించారో ఆ వారసత్వానికి కొనసాగింపుగా
భారతదేశంలో ఇంతవరకు ఆ రోజు లేదు, ఈ రోజు కూడా లేదు. నేను ఒక పరిశోధక విద్యార్థిగా నేను చెప్పగలిగిన విషయం, సంస్కరణోద్యమాల్ని చేపట్టినప్పుడు భారతదేశంలో అప్పటిదాకా అనుయాయులుగా చూడబడిన అనేక నిమ్న వర్గాల వారిని సంస్కరణలో ప్రధానమైన అజెండాగా చేసిన ఏకైక వ్యక్తులు, ఏకైక దంపతులు భారతదేశ చరిత్రలో, ఆధునిక భారతదేశ చరిత్రలో గోరా గారు, సరస్వతి గారు. ఆ ఉద్యమాన్ని అదే వరంలో కొనసాగించిన వాళ్ళు సరస్వతి గోరా గారి పెద్ద కోడలు, సరస్వతి గోరా గారి పెద్ద కొడుకు. తర్వాత అందరూ ఒక్కళ్ళు ఉద్యమాన్ని నాయకత్వం తీసుకొని నడిపించిన వాళ్ళు నడిపించారు. మిగతా వాళ్ళందరూ ఒక్కొక్క దాన్ని ఇదే సమానత్వ అంశాన్ని ఆర్థిక సత్తా ద్వారా ఒక మార్గంలో తీసుకుపోయారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాటిలో మహిళా చైతన్యం కోసం, సమానత్వం కోసం వాసవ మహిళా మండలి ఒక మార్గంలో తీసుకుపోయారు. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన సరస్వతి గోరా గారు సృష్టించి సమాజం మీద వదిలిపోయి. కాబట్టి ఇది ఒక పారాడైమ్ షిఫ్ట్. అంటే చరిత్రని తిరగదిప్పారు వాళ్ళు. ఇది కాదురా చరిత్ర, ఇది ముందర నడవాల్సిన చరిత్ర అని. అందుకని ఇది ఇటువంటి వ్యక్తుల గురించి చెప్తూనే మిగతా మగవాళ్ళు, మిగతా మగ రచయితలు, మిగతా మగ చరిత్రకారులు గమనించిన ఒక గొప్ప విషయాన్ని గురజాడ అప్పారావు గారు గమనించారు. గురజాడ అప్పారావు గారు ఆయన రాస్తూ, ఆయనకి అందరు పద్యాలును ఈ ముత్యాల సవాలు రాస్తారనే తెలుసు, కానీ గురజాడ అప్పారావు గారు మంచి వచనం కూడా రాశారు, మంచి విశ్లేషకుడు కూడా ఆయన. ఆయన పూర్ణమ కథ లాంటి కథలు రాసుకుంటూ తర్వాత అటువంటి చాలా రాస్తూ ఆయన ఏం చెప్పారంటే, ఆధునిక మహిళ, స్వతంత్రానంతరం భారతదేశంలో వచ్చిన ఆధునిక మహిళ ఈ చరిత్రను తిరగరాస్తుంది అని చెప్పాడు. ఆయన ఏ ఒక్క మహిళను దృష్టిలో పెట్టుకోవాలి, ఈ చరిత్రను ఒక మహిళ మాత్రమే తిరగరాస్తుంది అని చెప్పాడు. బహుశా ఆ తిరగరాసే మహిళామణుల లిస్టులో 20 సంవత్సరాల క్రితం ఒక 100 మంది వచ్చారు. ఆ 100 మందిలో మన ఇంట్లోనే 3 మహిళామణులు ఉన్నారు. అది మనందరం భుజాలు ఎగరేసుకొని చెప్పగలిగిన ఒక చారిత్రక వాస్తవం అది. ఇంకా ఏ కుటుంబానికి, ఏ ఒక్క వర్గానికి, ఏ ఒక్క రంగానికి లభించిన గొప్ప విషయం ఏంటంటే, గుర్తింపు ఏంటంటే చరిత్రలో ఇది. అది సరస్వతి గోరా గారు. కాబట్టి ఆమెలో ఎంతసేపు అని మాట్లాడుకోవచ్చు. ఆమెలో మాతృత్వం, సమరం గారు లేకపోతే ఇక్కడ కూర్చున్న మిగతా అందరు గారు, రజన గారు, రావి శారద గారు, లేకపోతే అందరూ చెప్పిన వాళ్ళలో మాతృత్వం మహిళగా ఉంది, ఒక కార్యకర్తగా ఉంది, లేదంటే ఒక నిర్వాహకురాలిగా ఉంది. అయితే సరస్వతి గోరా గారు గురించి మనం చెప్పేటప్పుడు, బయటకు పోయి చెప్పేటప్పుడు, వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు ఆమె విశ్లేషణ పరంగా ఆమెది ఏంటి అన్నప్పుడు ఆమెకి ఒక ఉద్యమ ప్రస్థానం ఉంది ఆమె వ్యక్తిత్వంలో. ఆ ఉద్యమ ప్రస్థానంలో ప్రధానమైన మైలురాళ్ళు ఏంటంటే ఇది. స్వతంత్రానంతరం కూడా ఆమె పూలొద్దు, పళ్ళొద్దు అని చెప్పి మినిస్టర్ మన ఇంటికే వచ్చి ఇక్కడ కూర్చొని వీళ్ళని గౌరవించిన వాళ్ళ ఇంటికి ముందర పోయి ఉద్యమాలు చేశారు, ధర్నాలు చేశారు. అవివాహిత మాతృత్వం ద్వారా ఆధునిక స్త్రీవాదాన్ని పునర్రచించిన కేంద్రం ఆంధ్రదేశ్లో నాస్తిక్ కేంద్రం. మిగతా మనకి తెలిసిన ఉద్యమాలన్నీ మగవాడు ప్యాంట్ వేసుకుంటే నేను ప్యాంట్ వేసుకుంటాను, నువ్వు ఉద్యోగం చేస్తే నేను ఉద్యోగం చేస్తాను, అంటే సమాన హక్కుల కోసం పోరాటం, అది తక్కువ చేసి మాట్లాడటం అని కాదు. అది సమాన హక్కుల కోసం పోరాటం అనేది ఒక పద్ధతి అయితే, అసలు ఎవరిని నొప్పించకుండా సరస్వతి గోరా గారు ఆధునిక ఆంధ్రదేశంలో ప్రవేశపెట్టిన స్త్రీవాదం ఏదైతే ఉందో, దానికి ఎవరు విన్నా, ఎవరు చూసినా, ఎవరు చదివినా లింగ భేదం లేకుండా 100% మద్దతు ఇవ్వగలిగిన ఒక గొప్ప ఉద్యమాన్ని ఆమె స్త్రీవాద ఉద్యమం రూపంలో సృష్టించారు, నడిపించారు, సమాజానికి దిక్సూచి అయినారు. ఆమె వ్యక్తిత్వంలో ఒక ఉద్యమం ఉంది, ఆ ఉద్యమానికి ఒక ప్రస్థానం ఉంది. ఆ ఉద్యమ ప్రస్థానంలో వికసించిన ఆమె వ్యక్తిత్వంలో అనేక రకమైన పార్శ్వాలు ఉన్నాయి. అవి ప్రధానమైన 4 పార్శ్వాలు. ఇవి క్లుప్తంగా ఇంతవరకు నేను చెప్తే ఎంతైనా మాట్లాడుకోవచ్చు కార్యక్రమాలు తీసుకొని.
కాబట్టి ఇంత చరిత్రను తిరగరాసిన వ్యక్తి ఒక సాధారణ మహిళగా ఈ కేంద్రంలో అడుగుపెట్టారు. చాలా సాధారణ మహిళగా ఆ పెళ్లి నాటికి దాదాపు 10 ఏళ్ళప్పుడు పెళ్ళి అయితే ఆమె ఆ రోజుకి 7వ తరగతో 8వ తరగతో పూర్తి చేసిందని నాకు గుర్తు. 8వ తరగతి చేసిన ఒక సాధారణ మహిళ, ఆ సాధారణ మహిళ గురించి దేశం మొత్తం మేధావులు అనబడే మేధావి వర్గం ఈరోజు మాట్లాడుతుంది. ఇంకా అంతకంటే గుర్తింపుగా ఏం కావాలండి? ఒక 8వ తరగతి చెప్పిన సాధారణ మహిళ గురించి ఇది చెప్తున్నారు. నాకు చెప్తుంటే నాకేం గుర్తు వస్తుందంటే, లవణం గారు పిల్లల్ని, స్టూడెంట్స్ని, తన వాలంటీర్స్ని తీసుకొని బయటికి పోయినప్పుడు ఆయన 10 మంది పిలిచి చెప్పేవాళ్ళు. మేము కూడా చాలా సంతోషించేవాళ్ళం. పక్కన కూర్చొని, లవణం నీతో పాటు ఎవరు వచ్చారంటే, ఎస్ ఐ హ్యావ్ 1 PhD టు క్లీన్ మై టాయిలెట్స్, ఐ హ్యావ్ 1 PhD టు క్యారీ మై లగేజ్, ఐ హ్యావ్ 1 PhD టు ఫీడ్ మీ అని. ఆయన కూడా చదివింది వాడు అమ్మలాగా 7వ తరగతి చదివి మానేశారు. అటువంటి ఆటం బాంబులు సృష్టించింది ఈ కేంద్రం. దానికి మూల కారణం గోరా గారితో పరిచయం సరస్వతి గారు. ఇంకంతకంటే ఉంది. 8వ తరగతి చదివిన మహిళ గురించి మళ్ళీ అదే చెప్తున్నా. 8వ తరగతి చదివి ఆపేసి పెళ్లి చేసుకొని మామూలుగా వచ్చిన మహిళ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతుందంటే అర్థం ఏంటండి? అది ఆమె నిజమైన వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వానికి జెండర్ లేదండి, మేలు ఫీమేల్ ఏం లేదండి. మనం మా వైదిక భాషలో చెప్పాలంటే ఏంటంటే, దేవుణ్ణి అది అని పిలుస్తాం. అది అంటే ఏంది? ఆడ మగ, అది పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి మా వేదాల్లో చెప్పినట్టు సరస్వతి గోరా గారు బహుశా బయలాజికల్గా ఒక మహిళే. ఆమె స్వరూపం విరాట్ స్వరూపం. సాంఘికోద్యమాల పరంగా విరాట్ స్వరూపం. కొన్నిసార్లు తన భర్తని మించిన విరాట్ స్వరూపం ఆమె. గోరా గారిని అధిగమించిన విరాట్ స్వరూపం. అంత గొప్ప మహిళ గురించి మాట్లాడుకునే అవకాశం ఈరోజు మనకు వచ్చింది. ఇలా ఇక్కడే కాదు, దేశమంతా ప్రపంచం అంతా ఆ గురించి చెప్పే బాధ్యత కూడా మనకు ఉందని మనొకసారి అందరిలో భాగం నేనే బయట నుంచి వచ్చి వ్యక్తిగా ఏదో గెస్ట్గా వచ్చి మాట్లాడినాడు కాదు. దీనిలో భాగం కూడా నేనే. కాబట్టి మనందరి మూకుమ్మడి బాధ్యత ఇది. ఇలా మాట్లాడుకొని చెప్పాల్సిన సంగతి మరొకసారి గుర్తు చేస్తూ సరస్వతి గోరా గారికి మరొకసారి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్ సార్. థ్యాంక్ యూ డాక్టర్ సుందర్ గారు. మరో ముఖ్య అతిథి ఈ సమావేశానికి. ఆ ముఖ్య నిజంగా ముఖ్య ప్రసంగాన్ని చాలా గొప్పగా విశ్లేషణ చేస్తూ మాట్లాడారు. సరస్వతి గోరా గారి యొక్క గొప్పతనాన్ని చాలా దగ్గర తెలియజేశారు. చాలామందికి తెలియని విషయాన్ని మీరు చక్కగా తెలియజేశారు. మీకు నిజంగా వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. రియల్లీ టోల్డ్ us సో మెనీ థింగ్స్. మరి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మన ఫేస్బుక్లో కూడా చాలామంది చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరు ఇంత శ్రద్ధగా ధ్యానం చేస్తున్నారు. చాలామంది చూస్తున్నారు, ఫేస్బుక్లో లైవ్ చూస్తున్నారు. తర్వాత ఏమో ఎథీస్ట్ సెంటర్ దాంట్లోనే 3 రోజుల్లో యూట్యూబ్లో ఎథీస్ట్ సెంటర్ ఛానల్ ఉంది. ఎథీస్ట్ సెంటర్ ఛానల్లో మొత్తం ఈ కార్యక్రమం అంతా వస్తుంది. 2 రోజుల్లో మీ అందరికీ ఎథీస్ట్ సెంటర్ ఛానల్ కూడా మీరు చూడవచ్చు. ఎందుకంటే డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్స్లో 20 యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నాము. 23 సంవత్సరాలు జరుపుతున్నాం ఈ కార్యక్రమాలన్నీ కూడా, ఈ యూట్యూబ్ ఛానల్స్. ఇంతవరకు 152 దేశాల్లో 18,70,00,000 మంది దీన్ని చూశారు ఈ కార్యక్రమాన్ని. 152 దేశాల్లో 18,70,00,000 అంత వ్యూవర్షిప్ ఉంది మన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్కి. దాంట్లో అలాగే ఎథీస్ట్ సెంటర్ ఛానల్, దీంట్లో మనం లైవ్ కూడా పెట్టాం. చాలా జరిగే కార్యం లేవు. అలాగే ఎవరైనా రాలేనప్పుడు ఇక మనం పెట్టే ఎథీస్ట్ సెంటర్ ఛానల్ ఫేస్బుక్లో ఎథీస్ట్ సెంటర్ అని అంటే మీ సెర్చ్ దాంట్లో ఎథీస్ట్ సెంటర్ అని కొడితే చాలు, అది వస్తుంది. చూస్తారండి. అలాగే గోరా సైన్స్ సెంటర్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. రేపు అక్టోబర్ 2న నాస్తిక్ కేంద్రంలో బాపు దర్శిని అని ఇదివరకు ఆల్రెడీ ఉంది, అది మళ్ళీ రెనోవేట్ చేసి ఇంకా దాన్ని ఎక్స్పెండ్ చేసి చాలా విషయాలతో ఒక ఎంతో సమగ్రమైన విశ్లేషణతో గోరా సంబంధించిన విషయాలు, అలాగే గాంధీకి సంబంధించిన మొత్తం పూర్తిగా గాంధీ పెట్టాము. దాన్ని రేపు 2వ మా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టరు అలాగే వెస్ట్ గోదావరి జిల్లా కలెక్టరు ప్రశాంతి గారు
ఇద్దరు ఐఏఎస్ కప్పులు వాళ్ళు ఇద్దరు కూడా ఐఏఎస్ కప్పులు. ఇక్కడ ఉన్నట్టు ఢిల్లీరావు గారు ప్రశాంత్ గారు ఇద్దరు ఐఏఎస్ కప్పులు. వీళ్ళిద్దరు వచ్చి ఇనాగరేషన్ ఇస్తున్నారు దీన్ని. అంచేత అక్టోబర్ 2 మేము అందరు రావాల్సి కూర్చున్నాం. చివరిగా మారు గారు వనసభ చేస్తారు. అందరూ ఇవాళ సరస్వతి గోరా గారి గురించి చాలా చక్కగా చెప్పారు. నిజంగా సరస్వతి గోరా గారు ఒక ఉద్యమమే. ఎందుకంటే ఆవిడ ఎన్నో ఉద్యమాలు నడిపారు. ఇప్పుడు సుందర గారు చెప్పారు, ఒక ఉద్యమం కాదు, ఎన్ని రకాల ఉద్యమాలు నడిపారు. తను ఇంత పెద్ద ఫ్యామిలీని చూస్తూ రకరకాలైన ప్రాబ్లమ్స్, లేడీస్ ప్రాబ్లమ్స్ అంటూ డీల్ చేస్తూ ఉద్యమాలు కూడా నడిపారు. నిజంగా అంత గొప్ప వ్యక్తి మాకు అమ్మవడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అందరూ అడుగుతారు, ఈవిడ అడిగారు నన్ను, అందరూ తల్లిదండ్రులు మర్చిపోతారు, మీరు ఎలా చేస్తున్నారు ఇంకా అని. వాళ్ళు ప్రపంచానికే చేశారు, మేము చిన్న పని చేస్తున్నామండి అన్న మీరు వేసిన క్వశ్చన్స్కి. ఎందుకంటే ప్రతి వాళ్ళు తల్లిదండ్రులు మర్చిపోతారు, మీరు మర్చిపోలేదేంటి అని అంటాను. తర్వాత ఈరోజు అందరూ చాలా చక్కగా చెప్పారు. దీనిలో డాక్టర్ సమరం గారు అధ్యక్షత వహించారు. తర్వాత క్రిస్టియన్ బారోట్, ఈయన గాంధీ పీస్ సెంటరు, ఆయన జర్మనీ నుంచి వచ్చారు. ఆయన కూడా చాలా చక్కగా చాలా విషయాలు చెప్పారు. అలాగే ప్రొఫెసర్ ప్రసాద్, ఆయన మా ఫ్యామిలీ మెంబర్ అయినా చాలా చక్కగా అమ్మని అర్థం చేసుకున్నారు, ఆ విషయాలు చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఇన్సాన్ అందరికీ.